వెల్కమ్ బ్రదర్, ప్లీజ్ వెల్కమ్ బ్రదర్. అందరూ గట్టిగా చెప్పండి. எல்லாரும் கரங்களை தட்டி சகோதர முன்னம் அழைக்கலாம். Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. வாழ்க்கல டைம் பீஸ். ஸ்டாப். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. நிச்சயமாகவே నిశ్చయముగా என்னுடைய இருதயத்தின் ஆழத்திலிருந்து నా హృదయం సారంగా இங்க இருப்பதற்கு నేను ఉండేదానికి நான் உண்மையாகவே மகிழ்ச்சியா இருக்கிறேன். నేను నిశ్చయముగా నేను అనుకోలేదు. హల్లెలూయా హల్లెలూయా. நாங்க இங்க இருக்கிறது నేను ఈ స్థలంలో ఉండేది உங்களுக்கு மகிழ்ச்சியா இருக்கும் நான் விசுவாசிக்கிறேன். ఒకవేళ మీకు కూడా అంత నిశ్చయం ఉంటది అని నేను ఆశపడుతున్నాను. இப்படிப்பட்ட ஒரு எளிமையான ஜனங்கள் மத்தியிலே ఇలాంటి ఒక సామాన్యమైన జనాల మధ్యలో கர்த்தருடைய வார்த்தையை பகிர்ந்து கொள்ளும் దేవుని వర్తమానం బోధించబడాలనేది உண்மையாகவே నిశ్చయముగా அந்த எளிமையிலே தேவனை பார்க்க முடியும். దేవుని సామాన్యతలో దేవుని మనము చూడగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. பெரிய நபர்கள், ఒక గొప్ప వ్యక్తులు அவரிடத்திலே நாம் தேவனுடைய வார்த்தையை பேசுவோமானால் ఒకవేళ వాళ్ళ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకున్నట్లయితే அவங்களுக்கு டைம் இல்லன்னுவாங்க. వాళ్ళు అంటారు నాకు సమయం లేదని అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ஏன்னா அவங்களுக்கு தேவன் தேவையில்லை. ఎందుకనగా వాళ్ళకి దేవుడు అవసరత లేదు. ஆனா எளிமையான இந்த ஜனங்கள் மத்தியிலே, అయితే ఇక్కడ సామాన్యమైన జనాల మధ్యలో நம்மளை போல జనங்கள் మధ్యలో, మనము మన పోలికన ఉన్న జనాల మధ్యలో ఎప్పుడు కూడా యేసు క్రీస్తు நமக்கு தேவை. యేసయ్య మనకు ఎంతైనా అవసరత ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய எல்லா காரியங்களும் நாம் ஒதுக்கி வைத்துவிட்டு మన కార్యాలన్నీ పక్కకు పెట్టేసి தேவனுடைய சமூகத்திலே, మరి దేవుని సముఖములో தேவனுடைய வீட்டிற்கு, దేవుని ఇంటికి வருவதிலே వచ్చేటప్పుడు உண்மையாகவே నిశ్చయముగా நம்முடைய இருதயம் அதிலே மகிழ்ச்சி கொள்ளுகிறது. ఓ మన హృదయం దాంట్లో ఎంతో సంతోషిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ஏனென்றால் ఎందుకనగా வேதம் சொல்லுகிறது, బైబిల్ గన సెలవిస్తుంది, அவர் ఏழைகளின் இதயம், ఆయన పేదవాళ్ళని దేవుడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய இருதயமே அவரா இருக்கிறார். ఓ మన హృదయమే ఆయనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய இருதயத்துல ஒரு சிங்காசனத்தை வைத்திருக்கிறார். మన హృదయంలో ఆయన నివాసం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. அந்த சிங்காசனத்திலே, ఆ సింహాసనంలో హల్లెలూయా, హల్లెలూయా, அவர் வீற்றிருக்கிறார். ఆయన ఉండాలని ఆశపడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அவர் நம்முடைய இருதயத்தில் இருந்தால் మాత్రమే, ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుடைய வீட்டுக்கு நாம் வர முடியும். దేవుని ఇంటికి మనం రాగలుగుతాం. அவர் இல்லை என்றால் ఆయన లేకుండా நாம் இங்கு வர முடியாது. ఆయన నిశ్చయం మనం ఈ స్థలానికి విశ్వాసిக்கிறோం. మనం విశ్వాసిస్తున్నాం. ஒவ்வொரு இருதயத்திலும் మన ఒక్కొక్కరి హృదయంలో యేసు క్రీస్తు జీవిக்கிறார். యేసయ్య జీవించుచున్న దేవుడు. హల్లెలూయా. 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 அவர் சபை ஸ்தாபனங்களில் இல்ல, ఆయన సంఘ శాఖలలో లేడు. அவர் பெரிய பிரம்மாண்டங்களில் இல்ல, ఆయన పెద్ద చోట్లలో లేడు. ఆయన பெரிய ரிச் மேனுக்குள்ள இல்ல, ఓ పెద్ద ధనవంతు దగ్గర ఆయన లేడు. ఆయన హల్లెలూయా. அவர் நம்மத்திலே இருக்கிறார். ఆయన సామాన్యమైన జనాల మన మధ్య ఉన్నాడు. ఆయన அவர் இங்க இருக்கிறார் சொல்லும்போது, ఇక్కడ మన మధ్య ఉన్నాడన్నప్పుడు உனக்குள்ள విశ్వాసం இருக்கும். మీలో విశ్వాసం ఉన్నట్లయితే కరங்களை ఉయర్తి చేతులెత్తి ఆమేన్ சொல்லு. ఆమేన్ అనండి. நம்முடைய தேவன், మన దేవుడు அறிக்கையின் பேரிலே మనము చెప్పే మాటల్లో இறங்குகிற தேவன், ఆయన దిగే దేవుడే ఉన్నాడు. இருதயத்திலே எதை మీ விசுவாசிக்கிறீர்கள், హృదయంలో ఏ కార్యం విశ్వాసిస్తున్నారో அதை வாயிலே அறிக்கை செய்யும்போது, అది మీ నోట ద్వారా చెప్పినప్పుడు పలికినప్పుడు அந்த அறிக்கையின் பேரிலே ఆ కార్యములో தேவன் இறங்குவார். దేవుడు నిశ్చయంగా దిగతాడండి. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் మారాதவராக దేవుని మారని దేవుడై ఉన్నారు. வந்த உங்கள் ஒவ்வொருவரையும் మరి వచ్చిన మీ ఒక్కొక్కరు కూడా கர்த்தர் ஆசீர்வதிப்பாராக. యేసయ్య ఆశీర్వదించలాగన. ஹல்லேலూயா. హల్లెలూయా. இந்த நேரத்திலே, இந்த நாளிலே, ఈ సమయంలో, ఈ గడియలో, இந்த ஸ்தானத்திலே ఈ స్థానములో நிற்கக்கூடியவர் பாஸ்டர் ஜான் பீட்டர். ఉండాలని పాస్టర్ గారు, మన మధ్యలో ఉన్న పాస్టర్ పీటర్ గారు, அவர் நிற்க வேண்டிய இடத்தை ఆయన నిలవబడనున్న ఈ స్థలములో
சாதாரண எனக்கு, ఓ సాధారణమైన నాకు, அற்பமான எனக்கு చాలా సామాన్యమైన నాకు இந்த ஸ்தானத்தை ఈ கொடுத்தபடியால் స్థానం ఇచ్చినందువల్ల கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் మరి நாமத்தினாலே ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో என்னுடைய உள்ளத்தின் ஆழத்திலிருந்து నా హృదయం పూర్తిగా சகோதரனுக்கு நான் நன்றி சொல்கிறேன். పాస్టర్ గారు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. இப்படிப்பட்ட சூழ்நிலை, ఇలాంటి ఒక పరిస్థితి, இப்படிப்பட்ட ஒரு தருணத்தை ఇలాంటి ఒక సమయము கர்த்தர் எனக்கு கொடுத்தபடியால் యేసయ్య నాకు ఇచ్చినట్లుగా என்னுடைய உள்ளத்தின் ஆழத்திலிருந்து నా మనసారా நான் கர்த்தருக்கு நன்றி செலுத்தி నేను దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ஹalleluya. హల్లెలూయా. கர்த்தர் நம்ம ஒவ்வொருவரையும் ஆசீர்வதிக்கட்டும். యేసయ్య మన ఒక్కొక్కను కూడా ఆశీర్వదించులాగా. நேரம் இல்லாதபடினாலே మరి సమయం లేదు కాబట్టి கர்த்தருடைய வார்த்தைக்குள்ளாக நாம் கடந்து செல்வோம். మరి దేవుని వాక్యములో మనము బయలుదేరి వెళ్దాం. பரிசுத்த மார்க் எழுதிய சுவிசேஷம் మరి పరిశుద్ధ గ్రంథములో మార్కు రాసిన సువార్త పత్రిక 14 அதிகாரம் 14వ అధ్యాయము 3 3వ వచనం నుంచి 9 வரை 9వ వాక్యం వరకు யாராவது ஒரு சகோதரி தெலுங்குல வாசிக்க. మార్కు రాసిన సువార్త పత్రిక கொஞ்சம் நிதானமா வாசிங்க. మార్కు రాసిన సువార్త పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 9 వரை 9వ వచనం వాక్యం వరకు వాసిங்க సహోదరి. చదవండి. తొమ్మిది ஆமென் ஆமென் ஆமென். நாம் இருந்தோம் கண்களை மூடுவோம். మనం నించున్న సమయంలో కళ్ళు మూసినట్లయితే தலைகளை தாழ்த்துவோம். మన తలను తగ్గించుకొని ஜெபத்திலே கர்த்தரிடத்திலே நாம் ஜெபிக்கலாம். మరి ప్రార్థనలో దేవుని వైపు మనం చూద్దాం. சகோதரன் போவாஸ் ஒரு பாடலை பாடின பிறகு, ఒక పాట చిన్న ఒక కీర్తన పాడుకున్నప్పుడు அதன் பிறகு நாம் ஜெபத்திற்கு கடந்து போவோம். దాని తర్వాత మనము ప్రార్థనలో గడిచి వెళ్ళిపోతాం. சகோதரன் போவாஸ் பாடுங்க. సర్వంగ సుందర సర్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరచించిపాతు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. చప్పట్లు కొడుతూ నీవు నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా సర్వాంగ సుందర సర్గుణ శేఖర
యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. పాడుకుందాం. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా నిందలన్నిటిలో ఏగోష్వపాత్రువై నాకు న్యాయము తీర్చినావా. నా నిందలన్నిటిలో ఏగోష్వపాత్రువై నాకు న్యాయము తీర్చినావా. సర్వాంగ సుందర, పాడుకుందాం. సర్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయ ప్రజమైతివా. నా అపజయలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయ ప్రజమైతివా. సర్వాంగ సుందరా శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుతూ பரவள்ளு த்ருக்கெதா. எங்களை நேசித்து வழி நடத்துகிறதான எங்கள் அன்பின் பரலோக பிதாவே, ఓ మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, இதோ இந்த மாலை வேளையிலே ప్రభువా ఈ రాత్రి కాల సమయములో இதோ உம்முடைய வீட்டிலே நாங்கள் ஒன்று கூடும்படியாய், ఇదిగో ప్రభువా నీ ఇంట్లో మేము ఏకవైపు ఉండాలని ஆண்டவரே நீர் எங்களை கொண்டு வந்ததுக்காக நன்றி. ఓ ప్రభువా మీరు మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానం కొరకు మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. எப்போது எங்கள் வாழ்க்கையிலே ఎప్పుడు కూడా ప్రభువా మా జీవితంలో ஒரு நல்ல வழிகாட்டியாய், ఒక మంచి త్రోవ చూపించే దేవుడు இயேசுவே நீர் இருக்கிறதுக்காக நன்றி. యేసయ్యా మీరు నిశ్చయముగా ఉన్నట్లు రీతిగా నీకు நீர் కృతజ్ఞతాస్తుతి. ஒருவரே நல்ல மேய்ப்பனாய், ఓ మీరు మంచి కాపరేవై ఉన్నారయ్యా. ఆడుగలకాగ జీవனை கொடுத்தவராய், గొర్రెల కొరకు మీరు ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు అని ప్రాణాన్ని ఇచ్చాడు తండ్రి. நீர் இன்றைக்கும் மாறாதவராய், మీరు ఈనాడు కూడా మారని దేవుడని, நீர் ஜீவிக்கிறதுக்காக நன்றி. ఓ మీరు జీవించుచున్న దేవుడు అని ప్రభువా
நாங்கள் ஆராதிக்கிற தேவன், ఓ మేము ఆరాధిస్తున్న యేసయ్య இன்றைக்கும் ஜீவிக்கிற தேவனாக, ఈనాడు కూడా జీవించుచున్న దేవుడని, எங்களோடு இருக்கிறதுக்காக, ఓ మీరు మాతో ఉన్నట్లు రీతిగా, ஆண்டவரே எங்களை விட்டு விலகாத தேவன், ఓ ప్రభువా మీరు మమ్మల్ని నుంచి తొలగిపోని దేవుడవయ్యా, எங்களை கைவிடாத தேவன், మమ్మల్ని చేయని విడవని దేవుడవయ్యా, இப்போது எங்கள் மத்தியில இருக்கிறதுக்காக நன்றி. ఈనాడు ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో మీరు మా మధ్యలో ఉన్నంత రీతిగా స్తోత్రాలు. வாசிக்கப்பட்ட வார்த்தை, ఓ పలకబడిన ఒక్కొక్క మాటలను కూడా, இது உம்முடைய சொந்த வாயினால் பேசின ఓ வார்த்தை. మీ 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 నోటి ద్వారా మాట్లాడిన మాటలయ్యా. ஆண்டவரே இந்த வார்த்தையை நீரே எங்களுக்கு ప్రభువా ఈ మాటలు మీరే ఈ రాత్రిలో அபிஷேகித்து అభిషేకించమని, ஆசீர்வதித்து ఆశీర్వదించమని, தரும்படியாக ఓ ఇవ్వమని இந்த ராத்திரி வேளையில எங்களை ஒப்பு கொடுக்கிறோம். ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని మేము మీ చేతికి வந்திருக்கிற అప్పగిస్తున్నాము. ஒவ்வொரு உம்முடைய குமாரனையும் குமாரத்தியையும் మరి వచ్చిన ఒక్కొక్కరిని మీ కుమారుని కుమార్తెను కూడా உம்முடைய அபிஷேகத்தின் கீழாய், ఓ మీ అభిషేకించబడిన కరము చేత, உம்முடைய ஆவின் கீழாய், మీ ఆత్మ చేత, நீர் சிந்தின ரத்தத்தின் கீழாய் ఓ మీరు కార్చబడిన రక్తము చేత எங்கள் ஒவ்வொருவரையும் வைத்துக் ఆ கொள்வீராக. ఒక్కొక్కరిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము. இயேசு கிறிஸ்துவின் நாமத்திலே యేసుక్రీస్తు నామములో ஜெபிக்கிறோம். ప్రార్థిస్తున్నాము. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. దయచేసి కూర్చోండి. మనమందరం కూర్చోవచ్చండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. మరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసయ్య మంచి దేవుడు. எத்தனை பேருடைய வாழ்க்கையிலே మీరు ఎన్ని జీవితాలలో கர்த்தர் மிகவும் நல்லவராய் இருக்கிறார் మరి యేసయ్య మంచి దేవుడు అని మీరు అంటారు என்று உங்கள் கரங்களை உயர்த்தி నాతో మీరు కూడా చేతులు ఎత్తి நீங்கள் சொல்ல முடியும். మీరు చెప్పండి. இங்க இருக்கிற ஒவ்வொருடைய வாழ்க்கையிலும் ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా தேவன் மிகவும் நல்லவராய் இருக்கிறார். యేసయ్య నా జీవితంలో ఎంత మంచి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய வாழ்க்கையில என்ன நடந்தாலும் మన జీవితంలో ఏమి జరిగినప్పుడు కూడా வேதம் சொல்லுகிறது బైబిల్ సెలవిస్తుంది சகலமும் நன்மைக்கு எதுவாய் நடக்கும். అన్ని కార్యాలను దేవుడు సమస్తము సమకూర్చి ఏర్పరిచి, அவர் தீமைக்கு தேவன் அல்ல, సమస్తము సమకూడిన మేలు కొరకే. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர் நன்மைக்கு தேவனாய் இருக்கிறார். ఆయన మంచి దానికి దేవుడై ఉన్నారు. அந்த நல்ல தேவன் ఆయన మంచి దేవుడై ఉన్నారు. உனக்காக எனக்காக, నీ కొరకును నా కొరకును, நீ மரிக்க வேண்டிய இடத்துல நான் மரிக்க வேண்டிய இடத்துல, నువ్వు చనిపోవాలనే స్థితిలో నేను చనిపోవాలనే స్థితిలో ஹல்லேலூயா, హల్లెలూయా, கல்வாரிலே நமக்காக మన மரித்தார். కొరకు కల్వారిలో దేవుడు మరణించాడు. ఆయన அவர் ரத்தத்தை சிந்தினார். ఆయన రక్తాన్ని కార్చారు. మన హల్లెలూయా. హల్లెలూయా. அந்த ரத்தமானது ఆ రక్తం అనేది நம்முடைய எல்லா பாவங்களில் இருந்து మనలో ఉన్న పాపమంతా நம்மை சுத்திகரித்து, ఓ మనల్ని శుద్ధీకరించి, ஹல்லேலூயா, హల్లెలూయా, தேவனுக்கு முன்பாக యేసు దేవునికి మునుపుగా நம்மை பரிசுத்தமாய் நிறுத்தினார். మనముని పరిశుద్ధులుగా నిలబెట్టారు. சபை நம்மை நிறுத்தல, మనముని సంఘాలు నిలబెట్టలేదండి. பாஸ்டர் நம்மளை நிறுத்தல, మనం పాస్టర్ గారు మనం నిలబెట్టలేదు. இயேசு கிறிஸ்து యేసయ్య మాత్రమే சிந்தின அந்த ரத்தம், ఆయన కార్చిన రక్తము, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, நம்மை பரிசுத்தமாக்கினது. మనముని పరిశుద్ధులు పరిచింది. அருமையான சகோதரிகளே, మరి మన ప్రియ సహోదరి, தயவுசெய்து கவனிங்க. మీరు బాగా శ్రద్ధగా వినండి. நாம் இருப்பது தேவனுடைய சமூகம். మనం ఉండేది దేవుని సముఖం. முதலாவது உடைய இருதயத்திலே మొదటిగా మీరు హృదయములో ஒரு நிச்சயம் இருக்கணும், మీకు ఒక నిశ్చయం ఉన్నట్లయితే, விசுவாசம் இருக்கணும். మీరు విశ్వాసం ఉన్నట్లయితే, நாம் வீடுகளில் இருக்கிறது போல, మనము ఇళ్లలో ఉన్న రీతిగా, மற்ற பொது இடங்களில் இருக்கிறது போல, బయట ఉన్న స్థలాలు ఉన్న రీతిగా, வேலை ஸ்தலத்தில் இருக்கிறது போல బయట ఉన్న వేరే స్థలాలు ఉన్న రీతిగా தேவனுடைய வீட்டில் இருக்க கூடாது. మనము అలాగా దేవుని ఇంట్లో మనం ఉండకూడదు. தேவன் இங்கு இருக்கிறார் దేవుడు మన మధ్యలో ఉన్నాడు என்ற விசுவாசம் உனக்கு இருக்குமா? అనే విశ్వాసం మీలో ఉన్నట్లయితే హల్లెలూయా. హల్లెలూయా, உன்னுடைய சிந்தை தாழ்த்தப்பட்டிருக்கணும், మీ ఒక జీవితంలో అలాంటి ఒక లోబడుట ఉంటుంది. உன்னுடைய இருதயம் தாழ்த்தப்பட்டிருக்கணும். అప్పుడుదా మన జీవితంలో ఒక హృదయం లోబడుట ఉంటది. நீ தாழ்த்தப்பட்டிருக்கணும். మొదటిగా నువ్వు తగ్గించుకోవాలి. நீ தாழ்ந்திருக்கும் போது, నువ్వు తగ్గించుకున్నప్పుడే, நான் தாழ்ந்திருக்கும் போது మనము తగ్గించుకున్నప్పుడు మాత్రమే நம்முடைய வாழ்க்கையில தேவன் கிருபையை கூட்டி கொடுப்பான். మన జీవితాలు దేవుడు కృపది మన పెంచుతాడు. வேதம் சொல்லுகிறது, బైబిల్ గాని సెలవిస్తుంది, தாழ்மை உள்ளவரிடத்திலே మరి తగ్గించుకునే వాళ్ళకి கிருபை பெருகும். దేవుడు కృప ఇస్తాడు. உன்னுடைய வாழ்க்கையில, నీ జీవితంలో, என்னுடைய வாழ்க்கையில మరి నా జీవితంలో కూడా தேவனுடைய கிருபை பெருக வேண்டும். యేసయ్య కృప ఇయ్యాలని, தேவனுடைய வார்த்தை எங்கு பிரசனமாகிறதோ, ఓ దేవుని వాక్యం ఏ చోట్ల బయలుపడుతుందో அங்கே நாம் தாழ்ந்து இருக்கணும். అక్కడ మన లోబడి ఉండాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நம்ம ஒவ்வொருவருக்கும் యేసయ్య మన ఒక్కొక్కరిని కూడా அப்படிப்பட்ட ஒரு சிந்தையை தரும். అలాంటి ఒక ఆలోచన ఇవ్వాలని. நீ எப்படி இருக்கிற? నువ్వు ఎలా ఉన్నావు?
என்பதை குறித்து అని பாஸ்டருக்கு தெரியாது, పాస్టర్ గారికి తెలవదు, பக்கத்துல இருக்கிறவங்களுக்கு தெரியாது, పక్కన ఉన్న వాళ్ళకి తెలవదు, எனக்கு தெரியாது, నాకు తెలవదు. ஆனால் இங்கு பிரசன்னமா இருக்கிறார். అయితే యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. பரிசுத்த ஆவியானவருக்கு தெரியும். ఆయన పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. நீ என்ன எதிர்பார்ப்போடு இருக்கிறாய், నువ్వు ఏది ఎదురు చూసి వచ్చావో, எதற்காக இங்க வந்திருக்கிற, దేని కొరకు నువ్వు ఈ చోటుకు వచ్చావో என்பதை అనే కార్యాన్ని அவர் அறிந்திருக்கிறார். ఆయన ఎరిగిన దేవుడే. முதலாவது ஒன்றை அறியணும், మొదటి మీరే ఎరగాలి. நாம் மரித்த தேவனை ఓ ஆராதிக்கிறோம். నేను చనిపోయిన మృతిలో ఉన్న దేవుని నేను ఆరాధించట్లేదు. மரித்தோரிலிருந்து உயிரோடு எழுந்து ఓ మృతుల నుంచి లేపబడిన దేవుడు இன்றைக்கும் ஜீவிக்கிறார். ఈనాడు కూడా జీవించుచున్నాడు. அன்றைக்கு அவர் என்ன செய்தாரோ ఆనాడు ఆయన ఏ కార్యం చేశాడో இன்றைக்கும் ఈనాడు కూడా உன் வாழ்க்கையில யான் வாழ்க்கையில నీ జీవితంలో నా జీవితంలో செய்யும்படியா చేసేదానికి அவர் மாறாதவரா இருக்கிறார். ఆయన మారిన దేవుడే ఉన్నాడు. ஹalleluya, హల్లెలూయా. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది మీలో విశ్వాసిస్తున్నారు? ஹalleluya, హల్లెలూయా. ஜீவிக்கிறார். ఆయన జీవించుచున్నాడు. ஹalleluya, హల్లెలూయా. அவர் உயிர்த்தெழுந்து ఆయన పునరుద్ధానం చెంది ஸ்திரீகளுக்கு தன்னை வெளிப்படுத்தும் போது స్త్రీలకి తన బయలుపడ్డాడు. ఆయన சீஷர்கள் శిష్యులు, அவரோடு இந்த சீஷர்கள் వాళ్ళతో ఆయనతో ఉన్న శిష్యులకి யாரை நம்பி வந்தார்களோ, మరి ఎవరు నమ్మి వచ్చారో, அவர் மரித்த பிறகு ఆయన చనిపోయిన తర్వాత எல்லாரும் అందరూ కూడా அவங்க வேலைக்கு போயிட்டாங்க. వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. அவர் உயிரோடு எழுந்து பாருன்னு ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత சொன்ன வார்த்தையை மறந்துட்டாங்க. ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారు వాళ్ళందరూ. உயிர்த்தெழுந்து ఆయన పునరుద్ధానం చెంది அந்த ஸ்திரீகளுக்கு ఆ స్త్రీలకి అక్కడ தரிசனமான பிறகு వాళ్ళకి దర్శనమైనప్పుడు அந்த ஸ்திரீகளை பார்த்து அவர் சொல்லுகிறார், ఆ స్త్రీల గురించి చూసి ఆయన చెప్తున్నాడు ఇలాగా. முதல் மெசேஜ் మొదటి మెసేజ్ అదే. யாருக்கு தெரியுமா? ఎవరికి కొరక? கூட இருந்தவங்களுக்கு. ఆయన కూడా ఉన్న జనాలకి. என்ன மெசேஜ்? ఏ మెసేజ్ అది? ప్రైజ్ ది లార్డ్. என்ன மெசேஜ்? ఏ మెసేజ్ అది? அவர் உயிரோடு இருக்கிறார். ఆయన జీవించుచున్న దేవుడు. ஹalleluya, హల్లెలూయా. போய் என் சீஷர்களுக்கு சொல்லுங்க. పోయి నా శిష్యుల దగ్గర చెప్పండి. என்ன சொல்லுங்க? మీరు ఏమని చెప్పాలి? அவர் மரித்தோரிலிருந்து உயிரோடு எழுந்தார். ఆయన మృతుల నుంచి లేపబడ్డాడు. ఆయన இந்த ராத்திரி வேளையில ఈ రాత్రి కాల సమయంలో அதே தேவன், అదే దేవుణ్ణి ஹalleluya హల్లెలూయా சொல்றார். ఆయన చెప్తున్నాడు, அவர் மரித்தோரிலிருந்து ఆయన మృతుల నుంచి உயிரோடு எழுந்து సజీవుడై లేచి வார்த்தையாய் ఆయన వాక్యమై காலத்தில் ఈ செய்தியாய் కాలపు వర్తమానమై హల్లెలూయా హల్లెలూయా நம்ம మధ్యలో జీవిக்கிறார். మన మధ్యలో ఆయన జీవించుచున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు మీరు? அவர் ஜீவிப்பார் என்றால் ఆయన మనము జీవించున్నట్లయితే அவரு கொடுக்கிற கணம், ఆయనకి ఇవ్వాలి మనం ఘనత. அவரு கொடுக்கிற மகிமை, ఆయన ఇచ్చిన మహిమ, அவரு கொடுக்கிற துதி, ఆయనకే మనము స్తుతులు అర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. அவர் எதிர்பார்க்கிறார். ఆయన ఎదురు చూస్తున్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. விசுவாசிக்கிறீங்களா? విశ్వాసిస్తున్నారా? இன்றைக்கும் அவர் ஜீவிக்கிறார். ఈనాడు కూడా ఆయన జీవించుచున్నాడు. ஹalleluya, హల్లెలూయా. ஜீவிக்கிற தேவன் ఆయన జీవించుచున్న உன்னை దేవుడు இங்கு அழைத்திருக்கிறார். నిన్ను ఈ చోటుకు తీసుకుని உன்னோடு பேச, నీతో మాట్లాడాలని, உன்னோடு உறவாட, నీతో ఉండాలని, ஹalleluya, హల్లెలూయా. உன் தேவையை சந்திக்க, నీ అవసరతలు ఆయన పూర్తి நீ చేయాలని, பலவீனமா இருந்தாய், నీ బలహీనంలో உன்னை ఉన్నప్పుడు பலப்படுத்த, నిన్ను நீ బలపరచాలని, சுகவீனமாய் வந்திருப்பாயனா స్వస్థత లేకున్నప్పుడు உன்னை சுகப்படுத்த స్వస్థత ఇయ్యాలని கர்த்தர் இன்றைக்கும் యేసయ్య ஜீவிக்கிறார். ఈనాడు కూడా జీవించుచున్నాడు. ஹalleluya, హల్లెలూయా. ஹalleluya, హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ஒரு சாட்சியை சொல்லிட்டு ఒక సాక్ష్యం చెప్పి ஹalleluya హల్లెలూయా தேவனுடைய வார்த்தைக்குள்ளே கடந்து போவோம். మరి దేవుని వర్తమానం నుంచి మనము బయలుదేరాలి. ஹalleluya, హల్లెలూయా. நம்முடைய அருமையான தீர்க்கதரிசி మన ప్రవర్త అయిన வில்லியம் மேரியன் பிரானாம், విలియం మ్యారియన్ బ్రెనామ్ இக்கடைசி கால தீர்க்கதரிசி, ఈ కాలపు వర్తమానం ஏழாம் தூதன், మన ఏడో దూత, அவருடைய வாழ்க்கையிலே ఆయన జీవితంలో எல்லா சபை ஸ்தாபனங்களும் అన్ని సంఘ శాఖలలో కూడా ஹalleluya హల్లెలూయా சரித்திர தேவனை பேசினார்கள். ఆయన చరిత్రలో ఉన్న దేవుని గురించి మాట్లాడారు. மரித்த தேவனை பேசினார்கள். వాళ్ళందరూ చనిపోయిన దేవుని గురించి మాట్లాడారు. ஆனால் அந்த மரித்த தேவன் ఆయన చనిపోయిన దేవుడు இன்றைக்கும் ఈనాడు కూడా ஜீவிக்கிறார் என்பதை జీవించుచున్నాడు. ஹalleluya హల్లెలూయా. அவருடைய ஊழியத்திலே காண்பித்தார். ఆయన సేవలో చూపించాడు. ఆయన இயேசு கிறிஸ்து యేసయ్య క్రీస్తు அன்றைக்கு ఆనాడు அவர் ஜீவனோடு இருக்கும்போது ఆయన జీవం కలిగి என்ன ఉన్నట్లయితే செய்தாரோ ఆయన ఏ కార్యం చేశాడో அதே காரியத்தை అదే కార్యము இன்றைக்கும் ఈనాడు కూడా அவர் செய்கிறார் ఆయన చేయాలని என்பதை நிரூபித்து காண்பித்தார். అనే కార్యాన్ని నిరూపించాడు. ఆయన ஹalleluya, அந்த தேவன் ఆ దేవుడు இந்த ராத்திரி வேளையிலே ఈ రాత్రికాల இந்த సమయంలో கூடாரத்திலே ఈ గుడారంలో அவர் மாறாதவராக இருக்கிறார். అదే మన
మనం ఆరాధిస్తున్నాము. உன் ஜெபத்தை கேட்டு నీ ప్రార్థన ఎరిగే దేవుడు, பதில் கொடுக்க ఆ ప్రార్థన నీ ప్రార్థనకి இன்றைக்கும் ఈనాడు కూడా அவர் ஜீவிக்கிறார். ఆయన జీవించుచున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? கரங்களை தட்டி చప్పట్లు కొట్టి దేవుని నా మహిమపరచండి. கரங்களை தட்டுவோம். చప్పట్లు కొట్టడానికి బిగ్గరగా. வெட்கப்பட வேண்டாம். మీరు సిగ్గుపడబాకండి. ఈ చేతులు ఇచ్చిందే ஒரு ரகசியத்தை உங்களுக்கு சொல்றேன். మీకు పనులు చేసి మీకు చెప్తున్నాను. ஈப்ரு வேர்ட்ல ఇబ్రులో ఒక మాట ఉంది, ఇలాగా ஒரு வார்த்தை இருக்குது. ఒక మాట ఇలా ఉంది, மனுஷனை எப்படி உருவாக்கினார், ఎలాంటి దేవుడు సృష్టించాడో, மிருக ஜீவன்களை మృగాల్ని எப்படி உருவாக்கினார், ఎలాగ సృష్టించాడో அப்படி சொல்லப்படுது. అలాగా చెప్పినప్పుడు, ஆனா நம்முடைய வேதத்துல அப்படி இல்ல. అయితే మన బైబిల్ மூல வேதாகமத்திலே రియల్ எபிரேய மொழியிலே ఈబ్రూ బైబిల్లో சொல்லப்படுது. చెప్పబడి ఉంది, మనిషిని మనిషి మట్టితో తీసి அவர் உருவாக்கும் போது దాన్ని సృష్టించినప్పుడు రెండు కరங்களை ఉరువాకునారు. మొదటి ఆయన రెండు చేతులతో దాన్ని సృష్టించాడంట. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? மிருக ஜீவன்களை ఆ మృగాల్ని உருவாக்கும் போது ఆయన సృష్టించినప్పుడు ஒரு கையில உருவாக்குனாరు. ఒకే ఒక చేత్తో ఆయన సృష్టించినాడు. నిన్ను నన్ను కూడా ஒரு கையில உருவாக்கல, ఒకే ఒక చేతిలో ఆయన సృష్టించలే, మరి రెండు చేతులతో ఆయన దాన్ని డిజైన్ చేశాడు మనమని. హల్లెలూయా. ఆయన మహిమపరిచినప్పుడు హల్లెలూయా, మరి రెండు చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచాలి. రెండు చేతులెత్తి మీరు ఆయన నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుని మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. కర్తర్ నల్లவர். యేసయ్య మంచి దేవుడు. നമ്മുടെ தீர்க்கதரிசியுடைய ஊழியத்திலே బ్రదర్ బెనామ్ జీవితంలో அவர் ஜீவனோடு ఆయన జీవము కలిగి இன்றைக்கும் இருக்கிறார். ఆయన జీవము కలిగి ఈ రోజు కూడా నిర్మించాడు. நம்முடைய தீர்க்கதரிசி மூலமாக ప్రవర్త మూలముగా பேசின ஒவ்வொரு செய்தியும், మాట్లాడిన ఒక్కొక్క మాటలను హల్లెలూయా, தேவன் என்ன பேச வேண்டும் என்று, దేవుడు ఏ ఒక్క మాటలు మాట్లాడాలని, என்ன தலைப்பு கொடுக்கணும்னு, ఏ ఒక్క హెడ్ లైన్ ఇవ్వాలని தேவன் சிந்தித்தாரோ దేవుడు తలంచాడు. அந்த தலைப்பையே ఆ ఒక్క హెడ్ లైన్ தீர்க்கதரிசி பேசினார். ప్రవర్త ఇలాగా మాట్లాడాడు. ఏది కూడా அவர் சொந்தமா பேசல, ఆయన సొంతంగా మాట్లాడలేదు. பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మ இந்த நேரத்திலே ఈ కాలం எந்த தலைப்பிலே హెడ్ లైన్ இந்த செய்தியை பேசணும், వర్తమానం ఇయ్యాలని நினைத்தாரோ ఆయన అనుకున్నాడు, అదే பேசின, అది మాట్లాడిన దేవుడే మనిషి, దేవుని మనిషి நம்முடைய தீர்க்கதரிசி. మన బ్రదర్ எப்படி சொல்றீங்க బ్రదర్? ఎలాగ చెప్తున్నారు మీరు? ஒரு நாள் தீர்க்கதரிசி காட்டுல போறார். ఒక రోజు ఇలాగా అడవిలో బ్రదర్ బెనామ్ వెళ్తున్నాడు. நம்முடைய தீர்க்கதரிசி கவனிங்க, சகோதரரே கவனிங்க, బాగా వినండి సహోదర సహోదరి, கொஞ்சம் கவனிங்க, தூங்காதீங்க, బాగా వినండి. ఇక్కడ கர்த்தர் உங்களுக்கு உதவி செய்யட்டும். దేవుని మీకు సహాయం చేయాలి. ஒரு மணி நேரம் ఒక గంట நீங்க இன்னுமா మీరు ఇంతుగా ஆவிக்குரிய வாழ்க்கையில, మీరు ఇంకముగా మీరు ఆత్మీయ జీవితంలో தேவன் அண்டையில దేవుని நெருங்கி போகணும். ఎక్కువగా మరి ఉండాలి. நீங்க நெருங்கி போகணுன்றதுக்காக தான் మీరు ఆయనలో ఉండాలనేది சென்னையில இருக்கிற எங்களை చెన్నైలో ఉన్న మమ్మల్ని நெருக்கி கொண்டு வந்துக்கிறார். మమ్మల్ని తీసుకొని వచ్చి మీ మధ్యకి తీసుకొని వచ్చాడు. நீங்க அப்படி நெருங்கி போகும்போது మీరు అర్థమవుతుంది. కరెక్ట్, ఓకే. தீர்க்கதரிசியானவர் బెదర్ బెనామీ ఇలాగా காட்டுக்கு போறார். ఆయన ఒక దినము ఇలాగా అడవిలో బయలుదేరిపోతాడు. அவருக்கு சின்ன வயசுல இருந்து சிகரெட் குடிக்கிறதுலாம் பிடிக்காது. ఆయన చిన్నప్పుడు ఇలాగా సిగరెట్ తాగేది అనే కార్యం దేవుడు அப்படியே அவர் வைத்திருந்தார். అలాగా దేవుడు ఆయన అలాగా పెట్టాడు. ఆయన ஒரு நாள் காட்டுக்கு போகும்போது ఒక దినం ఇలాగా ఆయన బయలుదేరిపోతున్నప్పుడు திடீர்னு ஒரு சிகரெட் பாக்கெட் இருக்குதாங்க. ఆడ పక్కన ఒక సిగరెట్ ప్యాకెట్ అక్కడ ఉన్నింది. இவரு அதை பார்த்துட்டு கடந்து போறார். ఈయన దాన్ని చూసి అటే వెళ్ళిపోతాడు. பரிசுத்த ஆவியானவர் మరి పరిశుద్ధాత్మ దేవుడు அவரிடத்துல பேசினார், ఆయనతో మాట్లాడాడు. go take the cigarette bags. అక్కడ పోయి ఆ సిగరెట్ ప్యాకెట్ ని అలా తీ. హల్లెలూయా. హల్లెలూయా. தேவன் என்ன சிந்திக்கிறாரோ, ఆలోచిస్తున్నారో, தேவன் எதை பேச சிந்திக்கிறாரோ, దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో అది మాత్రమే తమ్ముడి మనవాటికి பேசும்படி, ఆయన వధువు మాట్లాడాలని దేవుడు తమ్ముడి కుమారునికి పేసుబడి, ఆయన కుమారుడు ఆశపడతాడు, తమ్ముడి కుమారతికి పేసుబడి, ఆయన కుమారతి ఆ మాట్లాడాలని ఆశపడతాడు. హల్లెలూయా. దేవుడు ఇடைపட்டார். ఓ దేవుడు ఆడ బయలుదేరి వచ్చాడు. இவருக்கு ஒண்ணும் புரியல, ఈయనకి ఏం అర్థం కాలేదు. తిరిగి సిగరెట్ బాక్స్ எடுக்கிறார். బ్రదర్ బెనామ్ సిగరెట్ ప్యాకెట్ అలా చూస్తున్నాడు. பரிசுத்த ஆவியானவர், పరిశుద్ధాత్మ దేవుడు நீ பேசக்கூடிய செய்தி தலைப்பு, ఇప్పుడు మాట్లాడే వర్తమానం కూర్చున్న அந்த సిగరెట్ బాక్స్ లో ఆ సిగరెట్ బాక్స్ లో అట్టలో ఉంది ఆ మాట. என்ன தலைப்பு? ఏముంది? சிந்திக்கும் மனிதனின் అక్కడ తెలుగులో పెంచండి.
வடபோத்தன சாதனம். ஃபில்டர் தெலுங்குல தமிழ்ல சொல்றேன். ஹalleluya. హల్లెలూయా. சிந்திக்கும் மனிதனின் வடிகட்டி பொருள். ఒక ఆలోచన వడబోతున్న సాధనం. யாரா ஒருத்தர் சொல்லுங்க. எல்லாரும் சொன்னா சொல்ல முடியாது. అందరు చెప్తే నేను చెప్పలేను. హalleluya. హల్లెలూయా. சிந்திக்கும் மனிதனின் வடிகட்டி பொருள். ఒక ఆలోచన వడబోతున్న సాధనం. ఇది తీర్కదర్శుని చింత கிடையாது. ఇది ఒక ప్రవర్త ఒక ఆలోచన కాదు అది. హalleluya. హల్లెలూయా. அது God mind. అది దేవుని ఒక ఆలోచనే ఉంది. தேவன் தம்முடைய சிந்தையை దేవుడు ఆయన ఒక తలంపుని తీర్కదర్శికుల్ పోட்டு మరి బ్రదర్ పెనాములో పెట్టి తీర్కదర్శి మూలమాయ్ ఆ ప్రవర్త మూలముగా తమ్ముடைய కుమారునికు ఆయన కుమారునికి కుమార్తెకు కుమార్తెకును தேவன் பேச விரும்பினார். దేవుడు మాట్లాడాలని ఆశపడ్డాడు. హalleluya. హalleluya. ఎది కూడా எந்த ஒரு செய்தியும் ఏ ఒక వర్తమానము కూడా அவருடைய ఆయన ఒక హalleluya హalleluya சிந்தையின்படி அல்ல, ఆయన ఒక తలంపు ప్రకారం பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మ దేవుడు என்ன பேச வேண்டுமோ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు హalleluya హalleluya அதை మాత్రమే దాన్ని మాత్రమే நம்முடைய சபைக்கு பேசினார். ఆయన సంఘానికి బోధియాలని చెప్పాడు. హalleluya హalleluya. கர்த்தர் நல்ல ஒரு சாட்சி சொல்லிட்டு ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పి நம்ம தேவனுடைய வார்த்தைக்குள் கடந்து செல்வோம். దేవుని వాక్యంలో మనం బయలుదేరాలి. ஒரு சகோதரி, ఒక సహోదరి లాగా அந்த సహోదరి ఆ సహోదరి హార్మోని డినామినేషన్ சேர்ந்தவங்க. ఆమె ఒక సంఘ శాఖానికి చెందిన ఒక వ్యక్తి. హalleluya. அந்த సహోదరికి ఆ ఒక స్త్రీకి క్యాన్సర్, ఆమెకి ఒక క్యాన్సర్ వచ్చింది. మార్పు పుற்றுநோய். ఆమెకి ఒక మార్పు తెలుగు చెస్ట్ రొమ్ము క్యాన్సర్ వచ్చింది ఆ సిస్టర్ కి. హalleluya హalleluya. அவங்க ஹாஸ்பிடல்ல ఆమె హాస్పిటల్లో அந்த ரெண்டு பகுதியும் ఆ రెండు కార్యాన్ని துண்டிக்கப்பட்டு మరి దాన్ని తీసేశారు. డాక్టర్ சொல்றாங்க. డాక్టర్ ఇలా సెలవిస్తున్నారు. அவங்க ரொம்ப சீரியஸான நேரத்துல చాలా సీరియస్ కండిషన్ లో ఉంది ఆమె. 24 மணி நேரம் 24 గంటల సేపు మాత్రమే, ஒரு நாள் முழுவதும் ఒకే ఒక రోజు మాత్రమే எந்த ஒரு செயலும் ఏ ఒక్క కార్యము எந்த ஒரு அசைவும் ఏ ఒక కదిలించే ఒక కార్యము இல்லாத நிலையில இருக்காங்க. లేని స్థితిలో ఉంటే మాత్రమే మనుషుడు డాక్టర్ అయినప్పుడు కూడా கவனிங்க బాగినండి ఇక్కడ சொல்றான். ఆయన చెప్తున్నాడు ఇలా இன்னும் ఇంకా 6 மணி நேரத்துல 6 గంటల సేపులో இந்த ஸ்திரீ ఈ ఒక స్త్రీ இறந்துருவாங்க. చనిపోతుంది. தீர்க்கதரிசி ప్రవర్త அந்த సహోదరిக்காக ఆ సహోదరి కొరకు ஜெபிக்க போறார். ప్రార్థించడానికి వెళ్తున్నాడు. கர்த்தர் దేవుడు தீர்க்கதரிசியோடு பேசுறார். దేవునితో ప్రవర్తతో మాట్లాడుతున్నాడు. அந்த சகோதரி ఆ ఒక సహోదరి இன்னும் ఇంకా కూడా 24 மணி நேரத்துல 24 గంటల సేపు இன்னும் ஒரு நாள்ல ఇంకా ఒక రోజులో ரோட்ல சத்தம் போடுவாங்க. ఆమె రోడ్లో అలాగా శబ్దం వేస్తుంది. பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మ దేవుడు தம்முடைய தீர்க்கதரிசியில சொல்றார். ఆయన ప్రవర్త దగ్గర ఇలాగ సెలవిస్తున్నాడు. இந்த காரியத்தை ఈ కార్యాన్ని அந்த டாக்டர் இடத்துல மனுஷன் ఆయన 6வது நாள் உண்டாக்கப்பட்டவன், మనిషి వల్ల ఆయన 6வது நாள் உண்டாக்கப்பட்டவன், మనిషి 6వ దినము సృష్టించబడిన వ్యక్తి. அந்த சகோதரியுடைய ஜீவனுக்கு ఒక సహోదరి జీవితంలో டைம் சொல்றான் 6 மணி நேரம். ఆరో దినములో సృష్టించబడిన మనిషి చెప్తున్నాడు 6 గంటల సేపులో ఆ స్త్రీ చనిపోతుందని. 6வது நாள் உண்டாக்கப்பட்டவன் ఆరో దినములో సృష్టించబడిన మనిషి సహోదరుడి ఉయిరికి ఒక సహోదరి ఒక ఊపిరిని 6 மணி நேரம் నిరీక్షణ ఒక 6 గంటల సేపులో ఆమె చనిపోతుందని. 6 పరిపూర్ణ ఇల్లాద ఎన్ని పరిపూర్ణము లేకుండా మనిషి 7 దూతన్ మరి 7వ దూత. హల్లెలూయా హల్లెలూయా. 7వ దూతనిடத்திலே 7వ దూత మూలముగా పరిపూర్ణమైన వర్తమానం మాట్లాడాడు దేవుడు. அவன் 24 மணி நேரம் சொல்றான்ல, ఆయన చెప్పారు 24 గంటల సేపులో. அதே 24 மணி நேரத்துல 24 గంటల సేపు లోపల அந்த சகோதரி ఆ సహోదరి రోడ్ల నిన్ను రోడ్ల నిలబడి சத்தம் விடுவார். శబ్దం ఇస్తుంది. இதை நீ சொல்லு. ఈ మాట దేవుడు చెప్తుమని అంటున్నాడు ప్రవర్త మూలంగా. இதை சொல்லும்போது அந்த டாக்டர் கிட்ட ఈ డాక్టర్ ఇక్కడ చెప్పినప్పుడు அந்த மனுஷன் சொல்றான். మరి ఆ మనిషి ఇలా సెలవిస్తున్నాడు. தீர்க்கதரிசி சொல்கிறார். ప్రవర్త ఇలా సెలవిస్తున్నాడు. చూడండి, பாருங்க, வாசிக்கிறேன். చూడండి, చదువుతాను. அந்த மனுஷன் தீர்க்கதரிசியை பார்த்து ఆ మనిషి ప్రవర్త చూసి ఇలాగ సెలవిస్తున్నాడు. ஓ, இது ஒரு வெட்கக்கேடு. ఓ, నాకు చాలా సిగ్గు. நீ எத்தனாகிய నువ్వు ఎంతైనా నువ్వు இந்த பெண்ண ఈ అమ్మాయిని தவறான చాలా போலியான சிந்தைகளின் கீழே చాలా ఒక
బాగలేని ఒక స్థితిలో ఆ అమ్మాయిని நீ கொண்டு போற నువ్వు తీసుకువెళ్తున్నావు. அவர் சொல்ல அர்த்தமைந்தா? ஹalleluya. హల్లెలూయా. நீ கொண்டு போறேன்னு சொல்றான். నువ్వు తీసుకువెళ్తున్నావు అని చెప్తున్నాడు. ஆறாவது நாள் உண்டாக்கப்பட்டவன், ఆరు దినముల్లో సృష్టించబడిన మనిషి தீர்க்கதரிசி வாசி சொல்றான். ప్రవర్తిలా సెలవిస్తున్నాడు. தீர்க்கதரிசி சொல்றார், ప్రవర్తి సెలవిస్తున్నాడు, நான் சொன்னது నేను చెప్పేది நடக்கலனா, జరగలేదంటే నేను ఒక கள்ள தீர்க்கதரிசின்னு ఒక అబద్ధ ప్రవర్తని எழுதி రాసి என் முதுகு பின்னாடி வச்சு నా వీపుకి వెనకాల పెట్టి, డాక్టర్ உன்னுடைய ఒక காரிலா கார்ல నీలో నీ దగ్గర ఉన్న என்ன నన్ను இந்த லாஸ் ஏஞ்சல் முழுவதும் சுத்து. ఈ లాస్ ఏంజల్స్ మూలముగా నీ కార్లో పెట్టి నన్ను తిప్పు. అలాగా నేను అబద్ధ ప్రవర్తని. நான் சொல்றது నేను చెప్పేది நடக்கலனா, జరగలేదంటే என்ன నన్ను ஒரு கள்ள தீர்க்கதரிசின்னு అబద్ధ ప్రవర్తని ஒரு போர்டு மாட்டி, ఒక బోర్డు మాటించి உன் కార్ல உட்கார வச்சு నీ కార్లో కూర్చోబెట్టుకొని நீ கார் ஓட்டி నీ కారు దోలి இந்த லாஸ் ஏஞ்சல் முழுவதும் சுத்து. ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతం అంతా తిరుగు చెప్పు. అలాగా நான் சொன்னது నేను చెప్పింది நடந்தால், జరిగితే నేను நீ ஒரு கள்ள டாக்டர், నువ్వు ఒక అబద్ధ డాక్టర్ అని போர்டு மாட்டி ఒక బోర్డు రాసి நான் டிரைவ் பண்ணுவேன், నేను డ్రైవ్ చేస్తాను. நீ ஒரு கள்ள டாக்டர், నువ్వు ఒక అబద్ధ డాక్టర్ అని அப்படி பேசிட்டு అలాగా మాట్లాడి அந்த டாக்டர் கை கொடுத்து ఆయన కార్డు రైట్ చేయి ఇచ్చి நம்ம ரெண்டு பேரும் வெயிட் பண்ணலாம். మన మధ్య అలాగా వెయిట్ చేద్దాం. நீ சொல்றது நடக்குதா? నువ్వు చెప్పింది జరుగుతుంది. தேவன் சொல்றது మరి நடக்குதா? జరుగుతుంది. ஹalleluya. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. பாருங்க, చూడండి ఇక్కడ தீர்க்கதரிசி சொல்றார், ప్రవర్తిలా సెలవిస్తున్నారు, இன்னும் ఇంకా కూడా 24 மணி நேரத்துக்குள் 24 గంటల సేపులో அவள் மட்டும் வீதியிலே கூச்சலிட்டுக் கொண்டிருக்கவில்லை என்றால், ఆమె ఈదుల్లో అలాగా శబ్దం మీకుండా ఉన్నట్లయితే நான் ஒரு కள்ள தீர்க்கதரிசி, నేను ఒక అబద్ధ ప్రవర్తనని. அப்படி கூச்சலிடுவாள் என்றால் ఒకవేళ అలాంటి శబ్దం நீ ఇచ్చినట్లయితే ஒரு కள்ள డాక్టర్. నువ్వు ఒక అబద్ధ డాక్టరు. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. என்ன நடந்தது? ఏం జరిగింది అక్కడ? அடுத்த తర్వాత 24 மணி நேரத்துல 24 గంటల సేపు తర్వాత எந்த பெண் செத்துருவான்னு ఏ ఒక అమ్మాయి చనిపోతుందని చెప్పారో, డాక్టర్ சொன்னாரோ, డాక్టర్ చదివిస్తాడో, அந்த பொண்ணு ఆ ఒక అమ్మాయి சூப்பர் మార్కెట్ல போய் ఆ సూపర్ మార్కెట్ దగ్గర பொருள் வாங்கலாம், ఒక్కొక్క మనిషిని అప్పుడు కూపరాదు பர்ச்சேஸ் பண்ணாங்க, பொருள் வாங்கலாம். ఒక వస్తువులు తీస్తున్నారు అక్కడ. అలాగా டாக்டருடைய வார்த்தை, డాక్టర్ ఒక మాట, மனுஷனுடைய வார்த்தை మనిషి ఒక మాటలది விழுந்து போச்சு. పడిపోయింది. தேவனுடைய வார்த்தை దేవుని మాటలైతే எப்படிப்பட்ட சூழ்நிலை இருந்தாலும், ఎలాంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు హల్లెలూయా, தேவனுடைய வார்த்தை நிலைத்திருந்தது. దేవుని మాట నిలిచి ఉన్నది. ஹalleluya. హల్లెలూయా. திரும்ப சொல்றார், ప్రవర్తిలా సెలవిస్తున్నారు, அன்றைக்கு ஜீவித்த அதே இயேசு ఆనాడు జీవించిన అదే యేసయ్య இன்றைக்கும் ఈనాడు కూడా அவர் ஜீவிக்கிறார் ఆయన జీవించుచున్నాడు என்பதை நிரூபித்து காண்பித்த అని నిరూపించిన ఒక వ్యక్తి தேவனுடைய மனுஷன். దేవుని మనిషి ఆయన. வானமும் பூமியும் ஒழிந்து போனாலும் ఆకాశము భూమిని గతించును, தேவனுடைய வார்த்தை దేవుని మాట ஒன்று ஒழிந்து போகும். ఒక్క పుల్ల కూడా, வார்த்தையின் ஒரு உறுப்பு వాక్యంలో ఉన్న ఒక్క భాగము ஒன்று விழுந்து போகாது. ఏది కూడా పడిపోదు. அந்த வார்த்தைக்காக ఆ వాక్యం మూలముగా நிற்கும்படியாய், నిలబడాలి. அந்த வார்த்தையின் பட்சத்திலே ఆ వాక్యం ప్రకారం நாம் நிற்கும்படியாய் మనము నిలబడాలని தேவன் நம்மை அழைத்திருக்கிறார். యేసయ్య మనముని పిలిచాడు. ఈ రాత్రి కాల సమయం சபை ஸ்தாபனம் ఏ సంఘ శాఖ కూడా விழுந்துரும். అవన్నీ పడిపోతాయి. சபை பாஸ்டர் సంఘ விழுந்துருவாரு. వాళ్ళకి పడిపోయేస్తారు. வார்த்தையாகிய கிறிஸ்து వాక్యమైన క్రీస్తు ஒருபோதும் விழ மாட்டார். ఒక్కన ఎన్నడూ కూడా ఆయన அவர் பட்சத்திலே ఆయన చిన్న நாம் இருக்கும்போது మనం ఉన్నట్లయితే நாம் விழ முடியாது. మనము పడిపోము. நீ விழுந்தாலும் ఒకవేళ మీరు పడినప్పుడు కూడా தூக்கி எடுக்க அவர் பக்கத்திலே நிற்பார். ఆయన లేపేదానికి పక్కనే ఉన్నాడు. நீ விழுந்துட்டினா ఒకవేళ నువ్వు పడిపోయినట్లయితే சபை நிக்காது, ఒక సంఘం నిలబడలేదు, பாஸ்டர் நிக்க மாட்டார். పాస్టర్ నిలబడలేడు. ஆனால் நீ கிறிஸ்துவுக்காக, అయితే మీరు క్రీస్తు కొరకు, இந்த வார்த்தைக்காக ఈ వాక్యము కొరకు நீங்கள் நிற்கும்போது, మీరు నిలబడినప్పుడు, நீ எந்த நிலையில் இருந்தாலும் నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా உனக்காக கர்த்தர் நிற்பார். నీ కొరకు దేవుడు యేసయ్య నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ராத்திரி வேளையிலே ఈ రాత్రి కాల సమయంలో அந்த வார்த்தைக்காக, ఆ వాక్యము కొరకు, வார்த்தையாகிய ఆ கிறிஸ்துவுக்காக వాక్యమైన క్రీస్తు కొరకు நிற்கும்படிதான் నిలబడాలని
தேவன் நம்மை அழைத்திருக்கிறார். యేసయ్య మనల్ని ఈ రాత్రి కాల తీసుకొని వచ్చాడు ఆయన మందిరానికి. హల్లెలూయా హల్లెలూయా. கர்த்தர் நம்ம ஒவ்வொருவரையும் ஆசீர்வதிக்கட்டும். యేసయ్య మన ఒక్కరిని కూడా ఆశీర్వదించులాగా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. இந்த வாசிக்கப்பட்டதான இந்த வார்த்தை మరి చదవబడిన ఈ లేఖన భాగం లూకా మార్క్ 14వ அதிகாரத்திலே మార్క్ రాసిన సువార్త పత్రిక 14వ అధ్యాయంలో இங்கே ஒரு சம்பவத்தை குறித்து நாம் பார்க்கிறோம். ఇక్కడ ఒక సంఘటన గురించి మనము చూద్దాము. உண்மையாகவே నిశ్చయముగా అనేక మంది இந்த சம்பவத்தை நாம் படித்திருக்கலாம். ఒకవేళ మనము చదివి ఉన్నట్లయితే అనేక మంది இந்த சம்பவத்தை நாம் கேட்டிருக்கலாம். ఒకవేళ అనేక మార్లు ఈ ఒక సంఘటన మనం విని ఉండొచ్చు. అనేక సమయంలో இந்த சம்பவத்தை ఈ సంభవాన్ని గురించి நாம் మற்றவர்களுக்கு பகிர்ந்திருக்கலாம். మనము మాట్లాడి ఉండొచ్చు. இந்த சம்பவத்துல ఈ ఒక సహోదరి நீயும் நானும் இருக்கிறோன்னு నువ్వు నేను ఇక్కడ ఉంటాను என்னைக்கு நான் பாத்துக்கிறோமா? ఎప్పుడైనా నేను ఉన్నాను దాంట్లో నుంచి చూస్తున్నావు. அல்லேலூயா హల్లెలూయా. நம்முடைய அருமையான தீர்க்கதரிசியானவர் మన ప్రవర్త ఇలాగా இந்த சம்பவத்தை குறித்து ఈ ఒక సంఘటన గురించి ரெண்டு செய்தியில பேசுகிறார். రెండు వర్తమానంలో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. పట్టణத்திலே ஒரு பாவி ఒక పట్టణంలో ఒక ఘోరమైన పాపి என்ற செய்தியிலே అని వర్తమానంలో இந்த சம்பவத்தை குறித்து ఈ ఒక பேசுகிறார். సంఘటన గురించి ఆయన మాట్లాడు. பெருமை என்ற ஒரு செய்தியிலே మరి ఒక అహంకారం అని ఒక అహంకారం చెప్పండి. அந்த செய்தியிலே ఆ ఒక అహంకారం ఆ వర్తమానంలో இந்த சம்பவத்தை குறித்து பேசுகிறார். ఈ ఒక సహోదరు గురించి మాట్లాడుతున్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. உண்மையாகவே నిశ్చయముగా மகத்தான தேவன் గొప్ప దేవుడు உனக்காக எனக்காக నా కొరకు மனுஷனாய் இந்த பூமியிலே శరీరధారి ఈ భూమికి 2000 வருஷத்துக்கு முன்பாக 2000 సంవత్సరం క్రితం அவர் మనుషனாய் జీవిக்கும்போது మనిషి జీవించినప్పుడు హల్లెలూయా హల్లెలూయా உன்னை போல என்னை போல నీ వలె నా వలె உணர்வுள்ளவராய் ఒక ఉనర్వు ఫీలింగ్ ఓకే హల్లెలూయా హల్లెలూయా அவர் இருந்தார். ఆయన ఉన్నాడు. ఆయన உனக்கு எனக்கு என்ன கஷ்டமோ నీకు నాకు ఏం కష్టమో அந்த కష్టத்தை అனுభవిத்தார். ఆ కష్టాన్ని ఆయన ఎరిగాడు. ఆయన நீ நிந்திக்கப்படுற போல మీరు పడ நான் நிந்திக்கப்படுற போல మీరు జీవిస్తున్నట్లుగా నేను జీవిస్తున్నట్లుగా காணக்கூடாது தேவன் మరి గొప్ప చూడని దేవుడు మనుషులాగా வந்து ఓ శరీరధారి దిగి వచ్చి எல்லாவற்றையும் அனுபவித்தார். ఆయన అన్ని కార్యాలు అనుభవించాడు. ఆయన அந்த தேவன் ఆ దేవుడు யார் அவரை அழைத்தாலும் ఆయన ఎవరు ఆయన పిలిచాడో யார் அவரை அழைத்தாலும் ఎవరు ఆయన పిలిచారో நான் வரேன் என்று சொல்வார். వస్తాననే చెప్తాడు. కానీ அவர் వాக்கு செய்வார். ఆయన వాకిచ్చినట్లయితే அவர் வந்தே ఆయన నిశ్చయముగా వచ్చే తీరుతాడు. அவர் செய்த வாக்குத்தத்தத்தை ఆయన చెప్పిన వాగ్దానాన్ని நிறைவேற்றுவது ఆయన నెరవేర్చేదాన్ని தேவன் తవరినదే கிடையாது. ఓ దేవుడు ఎన్నడూ కూడా ఆయన మర్చిపోడు. ఆయన இங்க ஒரு மனுஷனை பார்க்கிறோம். ఇక్కడ ఒక మనిషిని చూద్దాం. சீமோன் என்ற மனுஷன். సిమియోన్ అనే ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. இவன் குஷ்டரோகத்தில் இருந்தான். ఇతను ఒక కుష్ఠరోగి. இவனுடைய குஷ்டமானது ఈ కుష్ఠము சுத்தமாக்கப்பட்டபடினால் శుద్ధీకరించబడాలంటే இவன் ஒரு பெரிய விருந்தை வைக்கிறான். ఒక గొప్ప విందును చేశాడు. ఆయన கவனிப்போம். ஹல்லேலூயா. బాగా వినండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. தூங்குறவங்க ஒரு வாட்டி ஹல்லேலூயா சொல்லுங்க. మరి నిద్రపోతున్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. హుషారుగా ఉన్నారు. వాక్యం உண்மையாகவே இந்த சரீரம் கொஞ்சம் பலவீனமானதுதான். నిశ్చయముగా ఈ శరీరం చాలా బలహీనమైనది. టైం అయింది. ఎందుకంటే టైం అవుతుంది. ஒரு 9 மணி மேல நான் போய் ஆட்டோமேட்டிக்கா தூக்கம் வரும். ఆటోమేటిక్గా 9 గంటలు దాటితే మనకి ఆటోమేటిక్గా శరీరం నిద్ర వచ్చేస్తుంది. ఆంధ్రాలో ஒரு விஷயத்தை நாங்க பாக்குறோம். ఆంధ్రాలో ఒక కార్యం నేను చూశాను. ఇది யாருமே புரிஞ்சுக்க மாட்டாங்க. ఇది ఎవరు కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. 9:30 మణి மேல தான் மெசேజ్ పోదు. 8:30 9 గంటల సమయంలో మాత్రమే మెసేజ్ ఇక్కడ ఆంధ్రాలో ఇస్తున్నారు. శరీరం ஒரு 9 మణి மேல టైర్లో తూంகும். ఆటోమేటిక్గా ఈ శరీరం 9 గంటలు అయితేనే ఆటోమేటిక్గా అట నిద్ర వచ్చేస్తుంది. ரொம்ப ஒரு ரிக்வெஸ்டான ஒரு வேண்டுகோள். చాలా రిక్వెస్ట్ గా ఒక మాటను మీతో నేను పంచుకుంటున్నాను. 7 మణికి తొలగనా. ఒకవేళ 7 గంటలకు మనం ప్రారంభించిన మెసేజ్కి పోనా. ఒకవేళ వర్తమానంలో మనం ఇట్లా உண்மையா எல்லாமே கொஞ்சம் விழிப்பா இருப்பாங்க. నిశ్చయంగా అందరూ అలాగా నెక్స్ట్ టైం మనం పోర இடங்கள்லாம் பாக்குறோம். మేము వెళ్ళే చోట్లంతా చూస్తున్నాం. అయ్యో ஒரு இடத்துல ఒక్కొక్కరు 11 మణి మెసేజ్ கொடுத்தாங்க. 11 గంటలకు మెసేజ్ ఇస్తున్నారు. 6 మణికి టైం పోட்டு 6:30 గంటలని వేసి పత్రికలో 1.5 மணி நேரம் பாட்டு போயினுது. 1:30 గంట సేపు పాటలు పాడి அந்த பாட்டுலயே எங்க ஆவி எல்லாம் அமிச்சு போச்சு. ఆ 1:30 గంట సేపు పాటలనే మన ఆత్మ అట్టే చల్లారిపోయేది. இது ஒரு காலத்துல ఇది ఒక కాలంలో நம்ம ஆந்திரா பகுதியில எல்லாம் మన ఆంధ్ర ప్రాంతంలో అంతా இந்த நாடகம் எல்லாம் போட்டு நைட்ல ఇలాగా రాత్రుల్లో ఇలాగా నాటకాలన్నీ వేసి జనங்களை తూంగ விடாத வச்சிருப்பாங்க. జనాలను నిద్రపోకుండా పెడతారు ఆ కాలంలో. అదేதான் இப்ப என்ன பண்றாங்க చర్చిలో ఫాలో பண்ணி. అదేలాగా ఈ కాలంలో మారకుండా అదేలాగానే చర్చిలలో కూడా జరుగుతుంది.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ஹalleluya. హల్లెలూయా. உண்மையை நாங்க விரும்புகிறோம். నిశ్చయంగా మనము ఆశపడుతున్నాం. நம்ம வார்த்தைக்கு முக்கியத்துவம் கொடுக்கும்போது, మన వాక్యానికి ఎంతైనా మనము ముఖ్యత్వం ఇచ్చినట్లయితే மக்கள் விசுவாசியுடைய మన బిడ్డలకు మన విశ్వాసాన్ని, அவங்களுடைய நிலைப்பாடுகளையும் వాళ్ళ ఒక స్థితిని நம்ம புரிந்து கொள்வோமானால், అర్థం చేసుకున్నట్లయితే அவங்களுடைய உணர்வுகளை వాళ్ళు ఒక అవసరతల్ని நாம் புரிந்து கொள்வோமானால், మనము అర్థం చేసుకున్నట్లయితే உண்மையாகவே నిశ్చయముగా இன்னுமா நம்முடைய ఇంకా కూడా మనలో தேவனுக்கு செய்கிற இந்த ஊழியம் మన దేవునికి ఎంతైనా చేయాలని அது growth ஆகும். ఆయనతో మనము నడవగలుగుతాం. మనం ஹalleluya. హల్లెలూయా. நல்ல மேய்ப்பனாகிய இயேசு கிறிஸ்து మంచి కాపరైన యేసుక్రీస్తు தன்னுடைய ஆடுகளின் நிலையை ఆయన గొర్రెలకి அவர் புரிந்து கொண்டார். ఆయన అర్థం చేసుకున్నాడు. அவர் సిలువకి పోறாரு. ఆయన గొర్రెలకి ఆయన చెవి వ్యాగులపడ్డారు. ఆయన వ్యాగులు దిగులடைகிறாரு. దిగులు పడుతున్నాడు ఆ గొర్రె మీద. அவர் ஜெபிக்கிறாரு. ఆయన ప్రార్థిస్తున్నాడు. గొర్రె శిష్యులంతా తూగినారు. శిష్యులంతా నిద్రపోతున్నారు. ஆனா ஆண்டவர் அவங்களை கடிந்து கொள்ள, అయితే వాళ్ళని చూచి ఒక మాట అంటున్నాడు. ரொம்ப அன்பா கேக்குறாரு. ఎక్కువ ప్రేమతో ఒక మాట అంటున్నాడు. எனக்காக ஒரு மணி நேரம் ஜெபிக்க மாட்டீங்களா? నా కొరకు ఒక గంట అయినా ప్రార్థించరా మీరు? అదే நம்ம ஃபாலோ பண்ணா, అది కూడా మనం ఫాలో చేసినట్లయితే நம்ம விசுவாசிகள் நம்மளோட சேர்ந்து வருவாங்க. మన విశ్వాసులు కూడా మనలో చేర్చి అలా వస్తారు. நமக்கு ரோல் மாடல், మనకు రోల్ మోడల్ எப்போதுமே ఎప్పుడు కూడా கர்த்தராகிய இயேசு మన ప్రభువైన యేసుక్రీస్తు. ஆனா நம்ம என்னமா பண்ணிரோம்? అయితే మనం ఏం చేస్తున్నాం? విశ్వాసి పోட்டு అడ్డి ఎప్పుడు విశ్వాసుల్ని ఏసి కొట్టి వాళ్ళని. ஆனா அவர் பாத்தீங்கன்னா, అయితే ఆయన చూసాడు, చాలా రిక్వెస్ట్ గా, எனக்காக ஒரு மணி நேரம் ஜெபிக்க மாட்டீங்க? నా కొరకు ఒక గంట అయినా ప్రార్థించలేరా? ரொம்ப రిక్వెస్టా. నేను ఇప్పుడు చాలా రిక్వెస్ట్. అర మణి నేరం తూంగాదన్నాங்க. ఒక అరగంట సేపు మీరు నిద్రపోకుండా ఉంటే చాలా బాగుంటది. உங்களுடைய நிலை எங்களுக்கு புரியுது. మీ ఒక స్థితి నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. பாருங்க, அந்த அழைப்புக்கு, ఇప్పుడు చూడండి ఆ ఒక పిలుపుకి தீர்க்கதரிசியானவர் ప్రవర్తి ఇలాగా இந்த சம்பவத்தை ఈ ఒక సంఘటనని ஒரு నాటక వడివిலே, ఒక கவனிங்க, చూడండి ఇక్కడ சில காட்சிகளாக ఒక ఫ్రేమ్ షో ரொம்ப அற்புதமா பேசுறார். ఒక నాటక రీతిలో ఆయన ప్రణామిలాగా సెలవిస్తున్నాడు. அதெல்லாம் பேசினா అలాగా అవన్నీ మాట్లాడితే ஆல் நைட் பிரேயர் ஆயிடும். మనం అందరం ఆత్మలో చల్లారి, அதெல்லாம் பேச முடியாது இப்போ. అవన్నీ ఇప్పుడు మాట్లాడలేము మనం. ஆனா வேதத்திலேயே అయితే బైబిల్ గ్రంథంలోనే ரொம்ப అద్భుతமாக ఇది. చాలా చాలా కృత్రిమంగా, இதுக்கு முன்னாடி దీనికి మునుపుగా இதை நீங்க கேட்டிருப்பீங்களோ, ఒకవేళ మీరు நீங்க கவனித்திருப்பீங்களான்னு గమనించినట్లయితే எனக்கு தெரியல. నాకు అర్థం కాలేదు. ஆனா கர்த்தர் అయితే நம்ம மீது அன்பா இருக்கிறபடியால் మన మీద இந்த அற்புதமான காரியங்களை, ఈ అద్భుతమైన కార్యము இந்த ராத்திரி வேளையிலே రాత్రి కాల உங்களோடு సమయంలో பேச సిద్ధமாக, మీతో మాట్లాడాలని సిద్ధము కలిగి ఉన్నాడు. எத்தனை பேர் கேட்க சித்தமாக, ఎన్ని మంది వినాలని ఆశపడుతున్నారు? கேட்க சித்தமாக ஒரு வாட்டி அல்லேலூயா சொல்லுங்க. మరి వినేదానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే చేతులు తలెలా చెప్పండి. கர்த்தர் நல்லவர், உங்களை ஒவ்வொரு ஆசீர்வதிக்கட்டும். యేసయ్య మంచి దేవుడు, మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించుగా. பாருங்க, அந்த சிமியோன் చూడండి అక్కడ సిమియోన్ இயேசுவை அழைக்கும்போது, యేసయ్యను పిలిచినప్పుడు மகத்தான தேவன் ఆయన గొప్ప దేవుడు, தம்முடைய எல்லையற்ற சிந்தையினால், ఆయన ఒక అంతము లేని ఒక ఆలోచన. கவனிங்க சகோதரி, கவனிங்க ப்ளீஸ். చూడండి సహోదరి, ஹalleluya, హల్లెలూయా. தன்னுடைய எல்லையற்ற சிந்தையால் ఆయన ఒక అంతము లేని ఒక ఆలోచన, எல்லாவற்றையும் అన్ని దాన్ని కూడి அறிந்த சிந்தையினாலே ఎరిగిన ఆయన ఒక తలంపు, அறிந்தும் ఎరిగి కూడా இவன் கூப்பிடும் பொழுது ఈయన పిలిచినప్పుడు அவனுக்கு ஆண்டவர் சொல்றார், ఆయన దేవుడు సెలవిస్తున్నాడు, நான் அந்த விருந்துக்கு வரேன். నేను ఆ విందుకు వస్తాను. முடிவற்ற சிந்தையை உடையவர் అంతము లేని ఒక ఆలోచన. அந்த விருந்துக்கு போகும்போது ఆ అంతము లేని ఆలోచన என்ன நடக்கும், ఏమి జరిగింది, என்ன ஆகும், ఏం జరుగుతుంది, எப்படி உதாசீனப்படுத்துவார், ఎలాంటి కార్యము జరుగుతుంది, எப்படி అలక్ష్యப்படுத்துவார், ఎలాంటి అలక్ష్యపరుస్తారు, எப்படி அவர் తనిமையா இருப்பார், ఎప్పుడు ఆయన ఎలాగ తనిగా ఉంటాడు, எல்லாவற்றையும் அறிந்தார். మరి ఎరిగిన దేవుడు ఆయన. அறிந்தும் ఎరిగి కూడా நான் வரேன் என்று சொன்னபடியா, వస్తానని సెలవిచ్చాడు. வாக்கு செய்தபடியா, ఆయన వాగ్దానం அந்த సెలవిచ్చిన வாக்கை காப்பாற்ற, ఆయన వాక్యము కాపాడేదానికి அசிங்கப்படுதல் யோசிக்கல. ఆయన అసిగపడే దాని గురించి ఆలోచించలేదు. தான் வாக்கு செய்துட்டேன், ఆయన చెప్పిన మాటను గురించి நான் வரேன், నేను వస్తాను. வாக்கு செய்த அந்த வாக்கை వాగ్దానం సెలవిచ్చిన ఆ వాక్కు காப்பாற்ற அவர் போனார். ఆయన కాపాడేదానికి ఆయన వెళ్ళాడు. அந்த மாறாத தேவன் ఆ మారని దేవుడు உன்னுடைய வாழ்க்கையில், என்னுடைய வாழ்க்கையில, నీ జీవితంలో, నా జీవితంలో, இந்த நாட்களிலே ఈ దినములలో என்ன செய்வன் என்று ఆయన ఏం చేయాలని வாக்குத்தத்தம் செய்தாரோ, వాగ్దానం அந்த సెలవిచ్చాడు. வாக்கை காத்த தேவன் ఆ వాగ్దానం సెలవిచ్చి இந்த வாக்குத்தத்தத்தை కాపాడేదాన్ని நிறைவேற்ற
నెరవేర్చడానికి அவர் மாறாதவரா இருக்கிறார். ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఏదేవునా அவர் హల్లెలూయా எந்த ஒரு வாக்குத்தத்தத்தையும் ఏ ఒక వాగ్దానము కూడా இதுவரை ఇంతవరకు కూడా நிறைவேற்றாமல் నెరవేర్చకుండా தேவன் போனதே இல்லை. దేవుడు నెరవేర్చకుండా దేవుడు చేసిందే లేదు. அவருடைய வார்த்தையை అయితే ఆయన చెప్పిన మాట வாக்குத்தத்தத்தை ఆయన వాగ్దానం நீ நம்பி మీరు నమ్మినట్లయితే இருக்கும்போது నిశ్చయముగా அந்த வாக்குத்தத்தம் ఆ వాగ్దానం அந்த வார்த்தை ఆ వాక్కు உன்னுடைய வாழ்க்கையில நிறைவேறியா. నీ జీవితం నెరవేర్చబడాలి. நீ வியாதியா இருக்கிறியா, ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్న వ్యాధి தேவனுடைய வார்த்தை சொல்லுது, దేవుని వాగ్దానం సెలవిస్తుంది, நானே உன்னை குணமாக்குற கர்த்தர். నేనే నీ స్వస్థపరిచే యెహోవా. வாக்குத்தத்தத்தை பிடிக்கணும். ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. செழிப்பே இல்லாதகிறியா, ఒకవేళ నీ జీవితంలో మీకు ఆశీర్వాదమే లేదా, దరిద్రமா இருக்கிறியா, దరిద్రంగా ఉన్నారా, அவர் சொல்றார் ఆయన సెలవిస్తున్నాడు, உன்னை ఐశ్వర్యமாக నిన్ను ఐశ్వర్యంచుగా நான் దరిద్రనా, నిన్ను ఐశ్వర్యంచుగా ఉండాలని నేను దరిద్రుడైనాను. ఆ వాగ్దానం పట్టుకోండి. హల్లెలూయా. இந்த கடைசி காலத்துல ఈ అంత్య దినాలలో தேவன் வாக்குத்தத்தம் செய்து దేవుడు వాగ్దానం என்ன செய்திருக்கிறார் చెప్పాడు, இந்த இனசேர்க்கையான சரீரத்தை మన శరీరాన్ని ஹல்லேலூயா நான் மறுரூபமாக்குவேன். నేను రూపాంతరం చేయాలని தேவன் சொல்லியிருக்கிறார். యేసయ్య సెలవిచ్చాడు. எல்லாவற்றையும் అన్ని కార్యములు நான் புதிதாக்குவேன். స్వస్థత தேவன் வாக்குத்தத்தம் செய்திருக்கிறார். అన్ని కార్యములు కూడా నేను కొత్తగా చేస్తానని அந்த வாக்குத்தத்தத்தை ఆ వాగ్దానాన్ని நீ பிடிக்கும் பொழுது పట్టుకున్నట్లయితే அதை நிறைவேற்ற, అది నెరవేర్చ, அதை நீ விசுவாசிக்கும் போது విశ్వాసించినప్పుడు உன் வாழ்க்கையிலே నీ జీవితంలో அதை நிறைவேற்ற ఆయన నెరవేర్చడానికి வாக்குத்தத்தம் செய்தவர், ఆయన వాగ్దానం సెలవిచ్చి வாக்கு மாறாதவர், ఆయన వాక్కు మారని இன்றைக்கு அவர் ஜீவிக்கிறார். ఈనాడు కూడా ఆయన మారని దేవుడై ఉన్నాడు. வேதம் சொல்லுது, ఆయన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, மனமாற మనసు మార్చే அவர் மனிதர் அல்ல. ఆయన మనసు మార్చే ఒక మనిషి కాదు ఆయన. ஹல்லேலூயா. హల్లెలూయా. என்ன சொன்னாரோ ఆయన ఏం చెప్పాడు அதை செய்ய చేసేదానికి தேவன் దేవుడు இப்பொழுதும் ఈనాడు కూడా தேவனா இருக்கிறார். ఆయన దేవుడై ఉన్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎన్ని మంది మీరు విశ్వాస్తున్నారు? கர்த்தர் நல்லவர். యేసయ్య మంచి దేవుడు. அந்த விருந்துக்கு போறார். ఆ విందుకు యేసయ్య மகத்தான தேவன், మరి గొప్ప దేవుడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அபிஷேகம் பண்ணப்பட்ட வார்த்தையானது, అభిషేకించబడిన వాగ్దానము, தேவனுடைய வார்த்தையானவர், దేవుని వాక్యమైన இயேசு கிறிஸ்து యేసయ్య క్రీస్తు தம்முடைய வாக்குத்தத்தத்தை நிறைவேற்ற, ఆయన వాగ్దాన్ని தான் నెరవేర్చడానికి, கொடுத்த வாக்கை நிறைவேற்ற ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి சிமியோன் வீட்டுக்கு போறார். ఆ సిమియోను, కుష్ఠరోగి సిమియోను ఇంటికి వెళ్తున్నాడు. ஒரு విருந்தாளியை ఆ విందుకి வரவேற்க పిలిచి சில வரிமுறைகள் ఆ ఒక కొన్ని కార్యాలు யூதர்களுக்கு உண்டு. యూదులకి అలాగ ఉన్నది. ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த ఆ ఒక விருந்தாளியை విందులో గణపరచాలని యూదులకి சில வரிமுறைகள் உண்டு. చాలా కొన్ని కార్యాలు ఉన్నాయి. అలా அங்க இருக்கிற எல்லா கணத்திற்கும் అక్కడ ఉన్న అన్ని ఘనత కూరకు பாத்திர, అక్కడ ఉన్న అన్ని ஒருவர் மாத்திரமே, ఈయనొక్కడే పాత్రుడు, எல்லா கணத்திற்குரியவர் அங்க அழைக்கப்பட்டு ఆయన పిలువబడిన கனப்படுத்தப்படாத ఘనహీనంగా நிலையில அவர் இருந்தார். ఘనహీనముగా ఆయన స్థితిలో ఉన్నప్పుడు ఆయన யார் அழைத்ததோ ఎవరు పిలిచాడో அவன் అతను அவரை ఆయనని அசட்டை செய்தான். ఆయనే అసగించుకుంటున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. இன்றைக்கும் ఈనాడు కూడా கவனிங்க, బాగా వినండి அருமையான சகோதரியே, మరి ప్రియ సహోదర సహోదరి, உங்களுடைய సభையின் மீது మీ సంఘం మీద உங்களுக்கு நல்ல பற்று இருக்கலாம். ఒకవేళ మీకు మంచి అభిప్రాయం உங்க ఉన్నది, பாஸ்டர் மீது ఒకవేళ మీ పాస్టర్ గురించి நல்ல பற்று இருக்கலாம். ఒక మంచి ఒక ఆలోచన ఉండొచ్చు. எப்படி இந்த சிமியோன் ఎలాగ ఈ సిమియోను வார்த்தையாக இயேசுவை அழைத்தானோ, వాక్యమైన యేసయ్యని పిలిచాడో, இன்னைக்கு சபைகள் எல்லாம் ఈనాడు అనేక సంఘాలు இயேசுவை அழைக்கிறாங்க. యేసయ్యని పిలుస్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அழைத்தவர் పిలిచిన దేవుడు இந்த கடைசி காலத்திலே ఈ అంత్య దినాలలో மீண்டுமாய் வார்த்தையா வந்துகிறார். మరలా ఆయన వాక్యమే వచ్చాడు మన మధ్యలో. அன்றைக்கு வார்த்தையானவர் ఆనాడు వాక్యమై ఉండి ஒரு சரீரத்தில் இருந்தார். ఒక శరీరం దేహంలో, இன்றைக்கு வார்த்தையானவர் ఈనాడు ఈ రోజు వాక్యమై இக்காலத்தின் செய்தியாய், కాలము గడియై வெளிப்படுத்தப்பட்ட வார்த்தையாய், బయలుపడిన వాక్యం, வார்த்தையின் முழுமையாய், ఓ వాక్యము பரிசுத்த ஆவியாய், మరి పరిశుద్ధాత్మ దేవుడు இன்றைக்கு ఈనాడు కూడా நம்ம மத்தியிலே మన మధ్యలో அவர் ஜீவிக்கிறார். ఆయన జీవించుచున్నాడు. அவர் வந்திருக்கிறார். ఆయన వచ్చున్నాడు మన మధ్యలో. எல்லாரும் அழைக்கிறாங்க, ఎనిమిది అందరూ పిలుస్తున్నారు, இயேசுவே வாரு, యేసయ్యా రండి, ஹல்லேலூயா, ஹல்லேலூயா. హల్లెలూయా. வந்தவர వచ్చిన దేవుణ్ణి கண்டுக்கல, ఆయన చూడలేదు, కనుక్కోలేకపోయారు.
ரோமன் கத்தோலிக் சபையிலிருந்து రోమన్ కథోలిక సంఘం నుంచి பெண்டிகா சபை வரைக்கும் పెంటిగా సంఘాన్ని వరకు இயேசுவை தான் அழைக்கிறாங்க. యేసయ్యని పిలిచారు వాళ్ళు. இயேசு வார்த்தையாகிறார். యేసయ్య వాక్యంలో ఉన్నాడు. இயேசு போறார். యేసయ్య వెళ్ళాడు. யார் மூலமா போறார்? ఎవరి మూలంగా వెళ్ళాడు? பீட்டர் గారి மூலமா போறார். పీటర్ పాస్టర్ మూలంగా వెళ్ళాడు. ఆ బ్రదర్ తిరుపతి బ్రదర్ మూలமா పోறார். డేవిడ్ పాస్టర్ మూలంగా దేవుడు వెళ్తున్నాడు. ఈ బ్రదర్ మూలமா పోறார். జోషువా పాస్టర్ మూలంగా ఈ సిస్టర్ మూలமா పోறார். ఈ సిస్టర్ మూలంగా వెళ్తున్నారు. எந்த దేవుని అழைக்கிறாங்களோ ఏ దేవుడు పిలిచారో వాళ్ళు அந்த దేవుడు నౌందు పోறார். ఆ దేవుడు నడుచుకుంటా వెళ్తున్నాడు. హల్లెలూయా. వధువు రూపంలో இதுக்கு கொடுக்கக்கூடிய கணத்தை ఇది ఇచ్చే ఘనత கொடுக்கல, ఇవ్వలే వాళ్ళు ఆ సంఘాలు. அன்னைக்கு அழைத்த சீமோன், ఆనాడు పిలిచిన ఇంట్లో సీమోను அவருக்கு கொடுக்க வேண்டிய ఆయనకి ఇవ్వాల్సిన ఘనత அவன் கொடுக்காத இருக்கும்போது ఆయన ఈనట్లప్పుడు యేసయ్య அந்த అறையிலே యేసయ్య ఆ ఒక ఇంట్లో தனிமையா இருந்தார். చాలా ఒంటరిగా ఉన్నాడు యేసయ్య. அன்றைக்கு என்ன நடந்ததோ ఆనాడు ఏం జరిగిందో இன்றைக்கும் அதான் நடக்குது. ఈనాడు కూడా అదే జరుగుతుంది. వార్త వాక్యము సభையில போகும்போது, వాక్యము సంఘంలో బోధించిన సత్యం సభையில பேசப்படும்போது, సంఘంలో మాట్లాడినప్పుడు செவி கொடுக்கிறது, ఆయన చెవి లేదు, గణపరిచేది లేదు. அங்கே అక్కడ పరిసయ్యులు ఉన్నాர்கள். పరిసయ్యులు ఉన్నారు. ఇది பெரிய డినామినేషన్, పెద్ద డినామినేషన్. அன்றைக்கு ఆనాడు వేద పోరాటం இருந்தார்கள். వారు బైబిల్ గారు టీచర్స్ ఉన్నారు అక్కడ. అది ఒక பெரிய డినామినేషన్. అది ఒక పెద్ద డినామినేషన్. ఏరోదులు இருந்தார்கள். అది ఒక డినామినేషన్. అది ఒక పెద్ద డినామినేషన్స్ వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. రిచ్ మ్యాన్, గొప్ప ధనవంతులు அந்த விருந்துல இருந்தாங்க. ఆ విందులో ఉన్నారు వాళ్ళు. వార్తకి వాక్యము గణపడతలే, వాక్యానికి గణపరచే ఎవరు కూడా వార్த்தை అడైన కండుకోలే, వాక్యాన్ని గణపరచలేదు. యేసయ్య గణపడతపడాத நிலையிலே గణపరచిన ఆ స్థితిలో యేసు அங்கே நின்று கொண்டிருந்தார். యేసయ్య నిలబడి ఉన్నాడు ఆ ఇంట్లో. யாரெல்லாம் கனப்படுத்த வேண்டுமோ అందరిని గణపరుస్తూ ఎవరెవరినో గణపరుస్తున్నారు. எல்லா கனத்திற்கும் అన్న గణతల కన్నా பாத்திரர் ఒకే పాత్రుడు அவர்கள் மத்தியில் இருக்கிறார். ఆయన మన మధ్యలో ఉన్న ఆ స్థలంలో ఉన్నాడు. ఆయన அவருக்கு கனம் இல்ல, అక్కడ ఘనత లేదు అక్కడ. ஆனால் అయితే எங்கேயோ ஒரு ஸ்திரீ, ఎక్కడో ఉన్న ఒక స్త్రీ, விபச்சார ஸ்திரீ, విభచారము చేసిన స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. உன்னை போல என்னை போல, ఓ నీ వలే హల్లెలూయా, హల్లెలూయా. ஒரு சாதாரண ఒక సామాన్యమైన ஒரு స్త్రీ, ఒక స్త్రీ, அவ தொழிலே ఆ ఒక ఆమె చేసే ఒక పని. எல்லாம் கொஞ்சம் விழிப்பா கேக்குறீங்க, நான் விசுவாசிக்கிறேன். మీరందరూ శ్రద్ధగా వింటున్నారని నేను విశ్వాసిస్తున్నాను. நீங்க கனப்படுத்துங்க, நான் விசுவாசிக்கிறேன். మీరు గణపరుస్తున్నారని విశ్వాసిస్తున్నారు. நேரம் 9 ஆயிடுச்சு. టైం 9 అవబోతుంది. ஒரு 20 நிமிஷம் எடுத்துக்கிறேன். ఒక 20 నిమిషాలు తీసుకుంటాను. எடுத்துக்கலாங்களா? తీసుకోవచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. எங்கேயோ இருந்த விபச்சாரி, ఎక్కడో ఉన్న ఒక విభచారి, அவ தொழிலே ఆమె ఒక పని விபச்சாரம் தொழில், పాపం చేసి బతికేది. హల్లెలూయా, హల్లెలూయా. பாக்குறா, చూస్తున్నాడు ఆయన. அன்றைக்கு ரோட் எல்லாம் சந்தல ஜுலோனுக்கு అక్కడ గోలగోలగా ఉంది. ఆనాడు బిజినెస్ నడగలే, ఓ బిజినెస్ లేదు. இவளை இழுக்கிறதுக்காகவே ఓ ఈయనని లాగాలని ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. இவளுடைய கணத்திலே ఈ ఘనతకి அவர் கணப்படும்படியாய் ఒక ఈమె ఆయన గణపరచాలని బిజినెస్ క్లోజ్ పాయింట్, బిజినెస్ ఆయన క్లోజ్ చేశాడు ఆ దినము. சகோதரி கவனிங்க, మీరు సహోదరులు బాగా వినండి. சில நேரங்கள் உன் வாழ்க்கையில என் வாழ்க்கையில కొన్ని సందర్భంలో నీ జీవితంలో బిజినెస్ క్లోజ్ பண்றாருனா, బిజినెస్ క్లోజ్ చేస్తున్నాడు అంటే அவர் அண்டையில உன்னை இழுக்கிறார். ఆయన ఏదో మీలో నుంచి లాగాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. பாக்குறா, யாரே இல்ல, చూస్తున్నాడు. అక్కడ ఎవరు లేరు. అక్కడ என்ன நடக்குது? ఏం జరుగుతుంది? பெரிய விருந்து நடக்குது, గొప్ప విందు జరుగుతుంది. என்ன நடக்குது? జరుగుతుంది சீமோன் வீட்ல, సీమోన్ ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. எப்படிப்பட்ட விருந்து? ఎలాంటి ఒక విందు అది? பிரம்மாண்டமான விருந்து, బ్రహ్మాండ విందు అది. இன்னைக்கு பெரிய பெரிய மீட்டிங் நடக்குது. ఈనాడు కూడా అలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మీటింగ్లు జరుగుతున్నాయి. ఓసనాలో డినామినేషన్ సంఘ శాఖలో లక్షకణకుల జనం, లక్షల జనాలు. பெரிய விருந்து, గొప్ప విందది. ஆனா வார்த்தையாக கிறிஸ்து போனா, అయితే వాక్యమైన క్రీస్తు అక్కడికి వెళితే கிறிஸ்துக்கு கணம் இல்ல, క్రీస్తుకు ఘనత లేదు.
హల్లెలూయా. హల్లెలూయా. போய் பார்க்கறான். పోయి అక్కడ చూస్తున్నాడు. எல்லாம் கனத்திற்குரியவர். ఆ ఘనతలకు అన్ని தனிமையிலே ఆ ఘనతలకు అన్ని ఈ ఘనత தலை குனிந்திருக்கிறார். ఆయన చాలా తల కృంగించుకొని అక్కడ ఉన్నాడు. அவரை குறித்து ఆయన గురించిన அவர் கேள்விப்பட்டார். ఆయన గురించి ఆమె వినింది. என்ன போல నా వలే ஒரு விபச்சாரிய ఒక ఉపచారి పాపము చేసే స్త్రీ இவருடைய பாதத்துல கொண்டு வந்து போட்டாங்க. ఈమె పాదములు తీసుకొని వచ్చి వేసి எல்லாருமே అందరూ కూడా இவளை கொல்லணும்னு திட்டிட்டாங்க. ఈమెని చంపాలని, இவளை நியாயத்திற்கு திட்டிட்டாங்க. ఈమెని రాళ్లతో కొట్టి చంపాలని ఆలోచించారు. அவளை అయితే ఆమెని அவரிடத்திலிருந்து నుంచి அவள் ஜீவனை ఆయన జీవముని காப்பாற்றினவர் இவர். కాపాడినది ఈయనే. காப்பாற்றினது மாத்திரம் இல்ல, ఓ కాపాడు మాత్రం కాదు, நியாயம் தீர்க்கக்கூடியவர். ఓ న్యాయం తీర్చే దేవుడు. நியாயம் தீர்க்காதபடி న్యాయం తీర్చకుండా அந்த స్త్రీயை பார்த்து ఆ స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. போ, இனி பாவம் செய்யாது. ఇంక మించి నువ్వు పాపము చేయకుండా వెళ్ళు. அவள் செய்த எல்லா பாவத்தையும் ఆమె చేసిన అన్ని పాపముల కన్నా மன்னித்தவர். ఓ మన్నించాడు ఆయన. யாருமே ఎవరు కూడా கவனிக்கப்படாத நிலையிலே, ఓ ఆమెని గమనించలేని స్థితిలో, யாருமே ఎవరు కూడా கனப்படுத்தாத ఓ நிலையிலே, ఘనత లేని స్థితిలో, யாருமே ఎవరు కూడా சேவை செய்யப்படாத நிலையிலே, సేవ చేయాలని స్థితిలో நிலையிலே தனித்திருக்கிறார். ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. தீர்க்கதரிசி சொல்றார், ప్రవక్త ఇలా సెలవిస్తున్నారు, ஓடுகிறாள். ఎల్లాడు. அவள் தவறாய் சம்பாதித்த ఆమె చాలా తప్పు పని చేసి எல்லா பணத்தையும் అంత డబ్బుని తీసుకొని அந்த எல்லா பணத்திலும் ఆ డబ్బు అంతా తీసుకొని அவளுக்கு எவ்வளவு இருக்குதோ, ఆమె దగ్గర ఎంత డబ్బు ఉందో, எவ்வளவு சம்பாதித்தாலோ, ఎంత సంపాదించిందో అதையெல்லாம் ஒரு மூட்டை கட்டினாள். ఆ డబ్బు అంతా తీసుకొని ఒక మూట కట్టుకొని హల్లెలూయా హల్లెలూయా ఓడినాள். వెళ్ళింది. బెస్ట్, చాలా విలువైనది తైలం ఎదువో, ఖరీదైన తైలాన్ని తీసుకునే దానికి அந்த தைலம் வேணும். ఆ తైలము నాకు కావాలి. కడగార యోసిகிறான், అంగటి இவ்வளவு விலை உயர்ந்த ఆ షాప్ వాడు ఆలోచిస్తున్నా, ఏంది ఇంత పెద్ద ఒక இந்த தைலத்தை எதுக்கு வாங்குறா? ఈ ఒక తైలంని ఎందుకు తీసుకుంటున్నావు? விலை உயர்ந்தவர், విలువ కలిగిన తైలం. హల్లెలూయా హల్లెలూయా. సేవ చేయబడాத ఓ సేవ చేయలేంటి நிலையில இருக்கிறார். ఓ స్థితిలో ఉందామి. அவருக்கு சேவை செய்ய, ఆయనకు సేవ చేయాలి. விலை உயர்ந்தவர், ఓ మన గొప్ప దేవుడు, బెస్ట్ ఆనவர், ఓ గొప్ప బెస్ట్ అయిన దేవుడు, இவருக்கு சேவை செய்ய, ఈయనకి సేవ చేయాలని బెస్ట్ ఆనதை கொடுங்க. బెస్ట్ అయినది ఇచ్చిందా? హల్లెలూయా. మేలైనది. కర్తరుடைய పరిశుద్ధ నామத்துக்கு స్తోత్రం. దేవునికి పరిశుద్ధ నామానికి పరిశుద్ధ ఆవియానவர் మరి పరిశుద్ధ ఆత్మ వేదాగమத்திலே, బైబిల్ గ్రంథంలో ரொம்ப అరుமையாக చాలా இந்த காரியத்திலே ఈ కార్యాన్ని చాలా చక్కగా యేసుక్రీస్తు தேவனே దేవుడు తమ సొంత వాయినాలే మరి యేసయ్య క్రీస్తు ఆయన సొంత ఆయన నోట్లోనే మాట్లాడిన మాట, ఇది பேசுகிறார். ఈ మాటలు మాట్లాడారు. వాసిపోం. మరి చదువుదాం. 6:14 మార్క్ 14 இல்ல 3 வாசிங்க சிஸ்டர். தேர்ட் போதும். 5 வரைக்கும் போதும் சிஸ்டர். 5 வரைக்கும் போதும். 5 வரைக்கும் போதும். இல்ல போதும் சிஸ்டர். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு స్తోత్రం. మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. இந்த பிரசங்கத்துடைய தலைப்பு, ఈ ఒక ప్రసంగము హెడ్లైన్, விபச்சாரியானவள். ఆయన విభచారి అయిన నరికిరేగలి செய்தார். పాపాత్మురాలైన స్త్రీ, ఒక మంచి కార్యం, పాపాత్మురాలైన ఒక స్త్రీ, విభచారియానవల్, ఓ పాపాత్మురాలైన ఒక స్త్రీ నరికిరేగలి செய்தார். ఒక మంచి కార్యము చేసింది. హల్లెలూయా హల్లెలూయా. ఓ పాపాత్మురాలైన ఒక స్త్రీ ఒక మంచి కార్యము చేసింది. నీవు నాను, నువ్వు కూడా నేను కూడా அவளை போல ఆయన దగ్గర ఆమె వలె இருந்தோம், ఉన్నాము. ஆனால் అయితే
அவள் ఆమె நற்கிரியைகளை செய்தார். ఆమె ఒక మంచి క్రియలను చేసింది. என்னையா நற்கிரியை? మరి ఏమి ఆ క్రియలు చేసిందా? హల్లెలూయా, హల్లెలూయా. மகத்தான தேவனே మరి గొప్ప దేవుడు அவளை பார்த்து சொல்றார், ఆమెను చూస్తుంటున్నాడు. அவள் நற்கிரியை செய்தார். నువ్వు ఒక మంచి క్రియను చేశావు, గొప్ప కార్యం చేస్తేవి. హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. இவள் அந்த தைலத்தை அவள் மேல் ஊற்றும்போது ఈమె ఆ తైల బుడ్డిని ఆయన మీద పోసినప్పుడు அங்க இருந்தவர்கள் అక్కడ ఉన్న జనాలు சிலர் தாங்களுக்குள்ளே కొన్ని మంది వాళ్ళల్లోనే விசுரப்பட்டு கவலைப்பட்டு చాలా கவலைப்பட்டு சொல்லுங்க చాలా బాధపడి இந்த தைலத்தை ఈ ఒక తైలాన్ని இப்படி வீணாய் செலவிப்பதை காட்டிலும் ఇలాంటి చాలా వేస్ట్ చేసేదానికంటే இது விலைக்கு வித்து ఈ పేదలకు ఇస్తే హల్లెలూయా హల్లెలూయా దరిద్రులకు கொடுக்கலாமே. ఒకవేళ దరిద్ర పేదలకు ఇచ్చు కదా. హల్లెలూయా హల్లెలూయా. இவங்க சொல்றாங்க, వీళ్ళు అంటున్నారు అక్కడ அவர் சொன்னதே ఆయన చెప్పింది அவருக்கு சொல்றாங்க, ఆయన దగ్గరే చెప్తున్నాడు. அவர் தான் சொன்னாரு, ఆయన చెప్పాడు. ఆయన దరిద్రులకు ఇరగినవன் ఓ దరిద్రులకు ఇవ్వండి, కత్తరికి ఇరగినవన్. దరిద్రులకు మీరు ఇచ్చినట్లయితే మీరు దేవుడికే ఇచ్చినట్లుగా ఆయనే చెప్పాడు. அந்த கத்தர் ఆ దేవుడు அவங்களுக்கு முன்னாடி இருக்கிறார், వాళ్ళకి ముందే ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ஹல்லேலூயா, హల్లెలూయా. பாருங்க, இவள் அவருக்கு ஒரு சேவை செய்யும்போது మరి వీడు చూడండి, ఆమె ఆయనకు ఒక సేవ చేస్తుంది. சேவை செய்ய வேண்டிய நேரத்திலே సేవ చేయాలన్న పరిస్థితిలో கவனிங்க, బాగా వినండి ఇక్కడ, சேவை செய்யக்கூடிய அந்த நேரத்திலே ఓ సేవ చేయాలని ఆ స్థితిలో சேவை செய்யப்படாத நிலையில் இருக்கிறார். ఓ సేవ చేయలేని స్థితిలో ఆమె ఉంది అక్కడ. అప్పుడు இந்த விபச்சாரியானவர் ఈ ఒక పాపాత్మురాలైన அவருக்கு ஒரு சேவை செய்யறார், ఆమె సేవ చేస్తుంది. ஹல்லேலூயா, హల్లెలూయా. சேவை செய்யக்கூடிய இந்த நேரத்திலே ఓ సేవ చేయాలనున్న ఈ சபை ஸ்தாபனங்கள் సంఘ శాఖలలో இந்த சத்தியத்துக்கு ఈ సత్యానికి சேவை செய்யல, సేవ చేయలేదు. ஹல்லேலூயா. பணத்துக்கு சேவை செய்து, ఓ మరే பணத்துக்கு சேவை செய்து, ఓ డబ్బుకి సేవ చేసి, ஸ்தாபனத்துக்கு சேவை செய்து, మరి సంఘానికి సేవ చేసి, மனுஷனுக்கு சேவை செய்து, మనుషులకు సేవ చేసి, சேவை செய்ய வேண்டிய இந்த நேரத்திலே సేవ చేయాలని ఈ సమయంలో விபச்சாரியான அவள் ఒక పాపాత్మురైన ఆ స్త్రీ இவருக்கு சேவை செய்தார். ఈయనకి సేవ చేసింది. இன்றைக்கும் ఈనాడు కూడా இந்த வார்த்தைக்கு ఈ వాక్యముకి சேவை செய்யக்கூடியவர்கள் ఓ సేవ చేసేదాన్ని செய்யாதபடினால் ఓ చేయలేని స్థితిలో விபச்சாரி நீ நான் செய்யும், ఓ పాపాత్మురైన ఉన్న స్త్రీలో ఉన్న స్థితి నువ్వు నేను ఉన్నాము ఈ రోజు. அவன் விபச்சாரின்னு பார்க்கல, ఆమె ఒక పాపాత్మ ఉన్న స్థితి எல்லாரும் விபச்சாரின்னு பார்த்தாங்க. అందరూ ఆమెని పాపాత్ములైన స్త్రీని చూస్తున్నారు. மகத்தான தேவன் మరి గొప్ప దేవుడు அவள் செய்த சேவையை பார்த்தார். ఆమె చేసిన సేవను చూశాడు ఆయన. ஹல்லேலூயா, హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. அவர்கள் முறுமுறுப்பதை பார்த்து వాళ్ళు అలాగా వాళ్ళు మాట్లాడుకునే కార్యాలను యేసు చూస్తున్నాడు. இயேசு கிறிஸ்து பேசுகிறார், యేసు మాట్లాడుతున్నాడు. என்ன சொல்லுகிறார் ఏం మాట్లాడుతున్నాడు అక్కడ கவனிப்போம். చూడండి. ரொம்ப అద్భుతமாக మరి చాలా గొప్పగా இவனுக்காக ఈమె కొరకు அவர் வழக்காரர் ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర. ఆమె కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ஒரு விபச்சாரிக்காக ఒక పాపాత్ముల కొరకు அவர் செய்யற சேவை நிமித்தம் ఆమె చేసే సేవ నిమిత్తము மகத்தான தேவன், మరి గొప్ప దేవుడు, பரிசுத்தமான தேவன் పరిశుద్ధమైన దేవుడు அவனுக்காக ఆమె కొరకు வழக்காரர் ఒక మాట మాట్లాడుతున్నాడు. அவளை விட்டு கொடுக்க மாட்டார். ఓ ఆమెను వదిలిని అంటున్నాడు. யார் என்ன சொன்னாலும் ఎవరు ఏమన్నప్పుడు அவர் பட்சத்தில் இருந்து ఓ ఆయన పక్షంలో ఉండి ஹல்லேலூயா హల్లెలూయా அவளுக்காக பேசுகிறார். ఆమె పక్షంలో ఉండి ఆమె కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. பாருங்க, ரொம்ப அருமையா சொல்றேன். చూడండి, చాలా బాగుంది ఆ మాట. அவளை விட்டு விடுங்க, ఆమెని విడిచిపెట్టండి, leave it, விடுங்கன்றார். వదిలేయండి, ఆమెని వదిలిపెట్టండి. நோ டிஸ்டர்ப். ఆమెని ఎందుకు ఆమెని డిస్టర్బ్ చేస్తున్నారు? இந்த வார்த்தைக்கு சேவை செய்யறோம்ல, ఈ వర్తమానానికి చేసేదానికి நோ டிஸ்டர்ப். ఏ డిస్టర్బ్ இயேசு சொல்றாரு, యేసే చెప్తున్నాడు. நான் சொல்ல. ఏం చెప్పలేదు. இப்போ நம்ம பக்கத்துல இருக்கிறவங்க கிட்ட మీరు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర మీరు చెప్పండి, நீங்க சொல்லணும். మీరు చెప్పండి. இப்போ நம்ம வந்திருக்குது கூட మనం వచ్చుండేది இது இயேசுக்கு செய்யற சேவை. మరి ఇదిదా యేసే చేసిన సేవ. சபை கூடுது, ఓ సంఘ శాఖలో இயேசுக்கு செய்யற சேவை. ఓ సారీ సంఘములో యేసైకి చేసే సేవ ఇదే. நீ வரலனா మీరు రాబోతే இயேசுக்கு சேவை செய்யல, యేసైకి నువ్వు సేవ చేయలేదు. நீ செய்யலனா నువ్వు చేయబోతే வேற யார் செய்வா? మీరు ఎవరు చేస్తారు?
இந்த வார்த்தைக்கு ఈ వాక్కి யாருமே செய்யல. ఎవరు కూడా చేయలేదు. விபச்சாரியான ఒక పాపాత్మురైన ఆమె செய்தா, ఆమె చేసింది. அதே மாதிரிதான் అదే మాదిరి இன்றைக்கு ఈనాడు కూడా இந்த వార్த்தைக்கு ఈ వార్త కొరకు సేవ చేయబడియా సేవ చేసేదానికి దేవుడు అழைத்திருக்கிறார். దేవుడు పిలిచాడు. ఈనాడు అనేకరు మురుమురుకుறாங்க, అనేకరు అలాగ మాట్లాడుతున్నారు. ఇక్కడ సభ స్థాపనகள் ఇక్కడున్న సంఘంలో మురుమురుకుది మాట్లాడుతున్నారు. ఇవర్లా ఈయనంతా ఎంత తగుది இல்லை ఇవరికి, ఏ ఒక తగుది లేదు ఆయనకి, మురుమురుకుది అర్హత లేదని యేసు சொல்றார். యేసు చెప్తున్నాడు, ఉట్టుడు ఉట్టుడు వదిలిపెట్టండి ఆమెని. நீயும் செய்ய மாட்டற, నువ్వు చేయను అంటున్నావు, செய்யறவளையும் உட்டுற, చేసే ఆమెను వదిలిపెట్టను అంటుంటే. செய்ய வேண்டியவங்க செய்யல. ఓ చేయవలసిన వాళ్ళు చేయలేదు. సత్యத்தை பேசக்கூடிய సభ, ఓ సత్యాన్ని మాట్లాడే సంఘము பேசல, మాట్లాడలేదు. అర్పంగా హల్లెలూయా హల్లెలూయా யாரோ ஒருத்தி, ఎవరో ఒక స్త్రీ, இந்த ஸ்திரீ, ఈ ఒక స్త్రీ, இந்த గూడూరు సభ, ఈ ఒక ఉన్న సంఘము. స్త్రీనా, స్త్రీ అంటే సభைக்கு అடையாளம், సంఘానికి సాదృశ్యము. இந்த இயேசுக்கு ఈ యేసుకి 2000 வருஷத்துக்கு முன்னாடி 2000 సంవత్సరాల క్రితం ஒரு ஸ்திரீ சேவை செய்ய ఒక స్త్రీ సేవ చేసిన இருந்திருக்குமானால், ఓ ఉన్నట్లయితే அதே இயேசுவுக்கு, అదే యేసుకి, వార్తయారు యేసుவுக்கு, వాక్యములో వచ్చిన యేసుకి செய்திக்கு ఈనాడు సేవ చేసేదానికి, సేవ చేసేదానికి இந்த గూడూరులో ஒரு స్త్రీ ఉంది. ఈ గూడూరులో ఒక స్త్రీ ఉంది. నా విశ్వాసిக்கிறேன், నేను విశ్వాసిస్తున్నాను. ఈ సంఘం, ఈ సర్క్యులేషన్ లో హల్లెలూయా హల్లెలూయా எல்லாம் டிஸ்டர்ப் பண்றாங்க, అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు. యేసు சொல்றார் விட்டு, యేసయ్య చెప్తున్నాడు, హల్లెలూయా పీటర్ గిట్ట కొట్టడు. கர்த்தர் நல்லவர், దేవుడు మంచిది. அருமையான சகோதரிகளே, మరి సహోదరి, யாருடைய உணர்வுகளை புண்படுத்தல்ல, ఎవరు కూడా ఆమెని బాధ పెట్టలేదు, யாரையும் மட்டுப்படுத்தல்ல, ఎవరు కూడా ఆమెని అలా చేయకూడదు. புண்படுத்துவோமானால், ఒకవేళ ఆమెని మనము చాలా మాట్లాడితే అసహ్యంగా அதனால మాట్లాడితే எந்த பிரயோஜனமும் இல்லை. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ஆனால் செய்ய வேண்டியவருக்கு అయితే చేయవలసిన ఆయనకి செய்யலனா, చేయపోతే செய்யறவங்களா விட்டுடு, మరి చేసే వాళ్ళனா వదిలే. ఎవరు చేస్తారో వదిలే. యేసు சொல்றார் விட்டு விடுங்க. యేసే అంటున్నాడు, వాళ్ళు ఆమెను విడిచిపెట్టండి. அதுக்கப்புறம் சொல்றார், దాని తర్వాత ఆయన సెలవిస్తున్నాడు, ஏன் அவளை தொந்தரவு படுத்துகிறீர்கள், ఆమెని ఎందుకు తొందర పెడుతున్నారు. థ్యాంక్ యూ. இங்க வேதத்துல क्वेश्चन வருது, ఆ బైబిల్ గ్రంథంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, తెలుగులో కూడా ఉంది. இதெல்லாம் நீங்க புரிஞ்சினா ரொம்ப நல்லா இருக்கும். మీరు இதெல்லாம் நீங்க புரிஞ்சுக்கிறீங்களா, మీరు అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. సభకి கூட வேண்டிய అవసరమే లేదు, మీరు సంఘానికి రాండి అని మీరు పిలవలక్కర్లేదు, நீங்களே வந்துருவீங்க, మీరే ఆటోమేటిక్ వచ్చేస్తారు. சரியா பேசலாம், సరిగా మాట్లాడు, இதுதான் சத்தியம், ఇదిదా సత్యం అని. போனா இப்படிப்பட்ட சபைக்கு పోతే ఇలాంటి ఒక సంఘానికి వెళ్ళాలి, இல்ல எந்த சபைக்கும் போக கூடாது, లేకపోతే వేరే సంఘానికి వెళ్ళకూడదు. அப்படி ஒரு தீர்மானம் எடுத்துறோம். అలాంటి ఒక తీర్మానం ఎత్తుకోవచ్చు. பாருங்க, அவர் சொல்றார், చూడండి ఆమె అంటుంది, హల్లెలూయా, ஏன் அவளை தொந்தரவு படுத்துகிறீர்கள், ఎందుకు ఆమెని మీరు తొందర పెడుతున్నారు அது சொல்றார் అని. அது சொல்றார். దాని తర్వాత సెలవిస్తున్నాడు ఆయన, என்னிடத்தில் நற்கிரியை செய்கிறார், నా దగ్గర నా ఎడల మంచి కార్యము చేశాను. விபச்சாரி, ఒక పాపాత్మురాయన స్త్రీ சேவை செய்யக்கூடிய సేవ చేసే அந்த தருணம் வரும்போது, ఆ ఒక తరుణం వచ్చినప్పుడు, அவள் செய்யும்போது, ఆమె చేసేటప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, இதுவரைக்கும் தவறானதை செய்தவர், ఇంతవరకు ఆమె ఒక పని చాలా తప్పుడు చేస్తున్న పని, మనుషుடைய பார்வையில, మనిషి ఒక చూపులలో நல்ல குட் வேட கிடையாது, ఒక మంచి కార్యమేమి లేదు ఆమె జీవితంలో. மகத்தான தேவன், మరి గొప్ప దేవుడు இவளை பார்த்து சொல்றார், ఈమెను చూసి అంటున్నాడు, இவள் நற்கிரியை செய்தாள், ఈమె మంచి క్రియలు, ఈమె మంచి సేవ చేసింది, இவள் நற்கிரியை செய்தாள், ఈమె మంచి పని చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ சொல்றார், తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, தரித்திரர் எப்போதும் உங்களிடத்தில் இருக்கிறார்களே, 7 பாருங்க, చూడండి ఇక్కడ சொல்றார், చెప్తున్నాంది, சேவை செய்ய வேண்டிய நேரத்துல సేవ చేయాలి, நான் இருக்கிறேன், నేనున్నాను, இதுக்கப்புறம் நான் இருக்க மாட்டேன், దీని తర్వాత నేను ఉన్నాను.
சேவை செய்யறதுக்கு సేవ చేసేదానికి உங்களுக்கு யாருக்கும் மனசு இல்ல. మీకు ఎవరు కూడా మనసు లేదు. இவளுக்கு மனசு இருக்குது. ఈమెకు మనసు ఉంది ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దరిద్రులు எப்போதும் இருப்பாங்க. దరిద్రులు ఎప్పుడు మీ అట్లే ఉంటారు. எப்போ உனக்கு செய்யணும்னு మనసు வந்தாலும் ఎప్పుడు మీరు అనుకుంటున్నారు చేయాలన్నా அப்போ செய்யலாம். అప్పుడు చేయొచ్చు. ஆனா இப்போ అయితే ఇప్పుడు எனக்கு சேவை செய்ய నాకు సేవ చేయాలని உனக்கு మనసు இல்ல. నీకు మనసు ఉందా? இவளுக்கு మనసు இருக்குது. ఈమెకు మనసు ఉంది. எப்படி பேசுறாரு பாருங்க. அவள ఎలాగ మాట్లాడుతుంది చూడండి అక్కడ. உனக்காக எனக்காக. ఓ నీ కొరకు నా కొరకు. கிறிஸ்து எப்படி பேசுறார்? ఓ క్రీస్తు ఎలాగ మాట్లాడుతున్నాడు అక్కడ. அங்க உங்களை பொறுத்துக்கங்க. అక్కడ మిమ్మల్ని పోల్చుకోండి అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. కర్తరుడి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి அவர் சொல்றார் 8ஆம் வசனம் வாசிங்க. 8వ అధ్యాయం చదవండి సహోదరి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. இன்னொரு 10 நிமிஷம் முடிச்சிடலாம். ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను. பாருங்க இதே அதிகாரத்துல இதே அதிகாரத்துல ఇదే అధ్యాయంలో పరిశుద్ధ ఆవియానவர் పరిశుద్ధాత్మ దేవుడు ஒரு சம்பவத்தை எழுதுறார். ఒక సంఘటన రాస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. தன்னோடு இருந்தவன் அப்போஸ்தலனாய் அழைக்கப்பட்டவன். అపోస్తలు అనే పిలువబడిన హల్లెలూయా. హల్లెలూయా. இவரோடு இருந்தவன் ఈయనతో ఉన్న వ్యక్తి ఈమె தவறாய் சம்பாதித்த మరి అక్రమం చేసి సంపాదించిన எல்லா பணத்தை வைத்து అంత డబ్బు తీసుకొని హల్లెలూయా హల్లెలూయా இவருக்கு சேவை செய்ய ఈయనకు ఒక సేవ చేయడానికి ஒரு தருணம் கிடைக்குமா ఒక సందర్భం எதிர்பார்த்து கொண்டிருந்தார். చూస్తున్నాడు ఆయన. தான் சம்பாதித்த அந்த தவறான பணத்திலே ఆమె చేసిన పనులు తప్పుగా చేసిన మహత్తాన దేవునికి ఓ మరి గొప్ప దేవుడు సేవ చేసేదానికి ஒரு தருணம் கிடைக்குமா ఒక అవకాశం వచ్చినట్లయితే அவள் இருதயம் ஏங்கி கொண்டிருந்தது. ఒక ఆమె హృదయం చాలా బాధ కలిగి ఉండింది. ஆனால் இவரோடு అయితే ఈమెతో இருக்கக்கூடியவன் ఈమెతో ఉండేవాళ్ళు అపోస్తులైన అழைக்கப்பட்டவன் అపోస్తులైన పిలువబడిన ఒక వ్యక్తి இவரை ఈమెని வைத்து ఈమెని పెట్టి பணம் சம்பாதிக்க డబ్బులు సంపాదించాలని ஒரு நேரத்தை தேடுகிறான். ఒక సమయం ఎదుగులాడుతున్నాడు అక్కడ. అర్థమవుతుందా? தவறாய் சம்பாதித்த பணத்தை வைத்து చాలా తప్పుగా సంపాదించిన డబ్బు సేవ చేయக்கூடிய கிறிஸ்துவுக்கு సేవ చేయాలని క్రీస్తుకి సేవ చేసేదానికి ஒரு தருணம் கிடைக்குமா என்று ఒక అవకాశం దొరికినట్లయితే இந்த ఆత్మ ஏங்கிக் கொண்டிருக்கிறது. ఈ ఆత్మ చాలా అంగలాయిస్తుంది. ஆனால் இவர் கூடவே இருந்து అయితే ఈయనతో ఉండి அப்போஸ்தலனாய் అழைக்கப்பட்டு అపోస్తలుని పిలువబడి கவனிங்க சகோதரியே ஊழியனாய் అழைக்கப்பட்டு సేవ కొరకు ఏర్పరచబడిన యూదాసు కార్యతు వాసికలామా? 10వ వచనం వాసిద్దాం. 10వ వచనం చదవండి. போதும். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. இவ தவறா சம்பாதித்த பணத்தெல்லாம் வச்சு ఈమె అక్రమము చేసిన డబ్బంతా సంపాదించి அவருக்கு சேவை செய்ய ఆయనకి ఒక సేవ చేయాలని ஒரு సమయం கிடைக்குமா? ఒక సందర్భం వచ్చినట్లయితే இந்த ఆత్మ ஏங்குது. ఈ ఆత్మ చాలా అంగలాయిస్తుంది. అழைக்கப்பட்டவன் పిలువబడిన అపోస్తలులు தெரிந்து కొల్లப்பட்டவன் అపోస్తలుల వలె ఏర్పరచబడిన ஊழியத்தில் உடன்பட்டவன் సేవలో ఏర్పరచబడిన இவரை வைத்து ఇతను పెట్టి பணம் சம்பாதிக்கலாமான்னு ఈమెని పెట్టి డబ్బు సంపాదించాలని ఎంతైనా ఆలోచించాడు. సమయం ఎదురు చూశాడు. యూదా ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. தவறானவர் మరి చాలా తప్పుడు వ్యక్తి செய்த சேவை நிமித்தமாய் పాపాత్ముడైన స్త్రీ పాపము చేసి సంపాదించిన ఆ డబ్బు దేవుని அவர் கொடுக்கப்பட்ட அந்த தருணம் దేవుడు ఇచ్చిన ఆ ఒక సమయంలో அந்த சமயத்திலே ఆ సమయంలో சரியானவருக்கு సరియైన సేవని செய்யும் பொழுது చేసేదానికి மகத்தான தேவன் మరి గొప్ప దేవుడు அவள் தவறாக இருந்தாலும் ఆమె తప్పురాలైనప్పుడు కూడా அவள் செய்த அந்த சேவை நிமித்தம் ఆమె చేసిన ఆ సేవ నిమిత్తం அவளை கனப்படுத்த ఆయన గణపరచాలని యేసు பேசுகிறார். యేసు మాట్లాడుతున్నాడు. என்ன பேசுகிறார்? ఏం మాట్లాడుతున్నా ఆమె కొరకు?
వాసిపో చదవండి 9 మరి 9వ వచనాన్ని చదవండి. 9 హల్లెలూయా 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 హల్లెలూయా. அவர் செய்த அந்த சேவை நிமித்தம் ఆయన చేసిన ఆ సేవ నిమిత్తం மகத்தான தேவன் మన గొప్ప దేవుడు அவரை கனப்படுத்த ఆమెను కనపరచాడు. హల్లెలూయా. தேவன் பேசுகிறார். యేసయ్య మాట్లాడుతున్నాడు. அவர் சொல்லுகிறார் ఆయన చెప్తున్నాడు இந்த சுவிசேஷம் ఈ సువార్త உலகம் எங்கே లోకమంతా பிரசங்கிக்கப்படுமோ ప్రకటించబడాలి. அங்கே హల్లెలూయా. இவரை ఈమెని நினைப்பதற்காக ఓ జ్ఞాపకము చేసుకోవాలి. இவர் செய்தது ఈమె చేసిన కార్యము சொல்லப்படும் என்று ఓ చెప్పాలని மெய்யாகவே சொல்லுகிறேன். ఓ నిత్యముగా అక్కడ సెలవిస్తున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. இஸ்ரவேலிலே இருந்த அந்த சுவிசேஷம் ఇశ్రాయేలులో ఉన్న ఆ సువార్త புறஜாதிக்கு வந்தது. అన్ని జాతి మధ్య இந்த புறஜாதியிலே ఓ అన్ని జాతుల మధ్య இந்த சுவிசேஷம் ఈ వర్తమాన సువార్త பேசப்பட்டதோ ఎక్కడెక్కడ మాట్లాడబడిందో అక్కడంతా இவனை நினைக்கும்படியா ఈమెని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని ఇవனை கனப்படுத்தினார். దేవుడు ఈమెని కనపరిచాడు. இதே சுவிசேஷம் ఇదే సువార్త மறுபடியும் இஸ்ரவேலுக்கு போயிடும். మరల அங்கேயும் பேசுவாங்க. అక్కడ మాట్లాడతారు ఆమెను గురించి. இவளை மாத்திரம் பேச மாட்டாங்க. ఇక్కడ మాత్రం మాట్లాడలేదు. புறஜாதியிலே మరి అన్ని జాతుల இவளை போல ఈ இந்த செய்திக்கு ఈ వర్తమానాన్ని சேவை செய்யக்கூடிய సేవ చేసే நேரத்திலே సమయంలో மனவாட்டி ఓ వధువు செய்த சேவையை చేసే సేవ నిమిత్తం இந்த சுவிசேஷம் ఈ వర్తమానం அங்கே பேசப்படும் போது అక్కడ మాట్లాడి పలకబడి அங்கே பேசப்படும். అక్కడ మాట్లాడి ఇశ్రాయేల్ జనం హల్లెలూయా 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 హల్లెలూయా. மகத்தான தேவன் గొప్ప దేవుడు கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. எந்த சுவிசேஷத்தை குறித்து ఏ సువార్త గురించి இயேசு యేసయ్య பேசினாரோ మాట్లాడాడు அந்த சுவிசேஷம் ఆ సువార్త இந்த ராத்திரி வேளையில் ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ பேசப்படுகிறது. మాట్లాడాలని இந்த ஸ்திரீயை குறித்து ఈ స్త్రీని நாம் గురించి நினைக்கும்படி మనం జ్ఞాపకం நாம் చేసుకోవాలి. பேசும்படி మనం మాట్లాడాలని உலக தோற்றத்துக்கு முன்பாக లోక జగత్తుకి పునాది వేయకపడక మునుపు தேவன் சித்தம் கொண்டார். దేవుడి సిద్ధము ఉనిందే. இந்த గూడూరుல ఈ గూడూరు ప్రాంతంలో எத்தனையோ சபை இருக்கலாம். అనేక సంఘాలు ఉండొచ్చు. ஹalleluya. హల్లెలూయా. ఈ కాలத்திற்குரிய சுவிசேஷம் ఈ గడి ఈ కాలము వచ్చిన நம்ம தீர்க்கதரிசி சொல்கிறார். ప్రవర్తి ఇలా సెలవిస్తున్నాడు. இந்த கடைசி கால சுவிசேஷம் ఈ అంత్య దినంలో వచ్చిన సువార్త எங்கே இருக்கிறதோ ఎక్కడ ఉందో அங்கே అక్కడ இந்த ஸ்திரீ இருப்பார். ఈ స్త్రీని చూడొచ్చు. ஹalleluya. హల్లెలూయా. இந்த கடைசி கால சுவிசேஷம் ఇదిగా నిత్యమైన సువార్త இங்கே உண்டு. ఇక్కడ ఉంది మన మధ్యలో. இருக்குமானா ఇక్కడ ఉన్నట్లయితే அந்த ஸ்திரீ ఇక్కడ ఉంది. అక్కడ మన మధ్యలో ఆ స్త్రీ ఉంది. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? ஹalleluya. హల్లెలూయా. கூட இருந்தவன் కూడా அவரை காட்டி கொடுத்து ఆయన కూడనే ఉన్న వ్యక్తి ఆయన பணத்தை சம்பாதிக்க ఆయన అప్పగించి డబ్బు సంపాదించాలని తోడికొంటున్నాడు. సమయం ఎదురు చూస్తాడు. இவன் ఈమె ஹalleluya இவன் ఈమె தவறா சம்பாதித்தெல்லாம் అక్రమం చేసిన సంపాదించిన இவருடைய பாதத்துல கொண்டு வந்து போட்டான். ఒక ఈయన ఈ పాదంలో తీసుకొని వచ్చి వేసేసింది. பாதத்துல மட்டும் போடல, పాదములు మాత్రం వేయలేదు, பணத்தை மட்டும் போடல, ఓ డబ్బు మాత్రం వేయలేదు, தண்ணியே போட்டான். ఆమెకు అప్పగించుకునింది. இந்த ராத்திரி வேளையில రాత్రి కాల సమయంలో அவள் அப்படி போடும்போது ఆమె పాదములు పడి அவளுக்கு என்ன தேவை? ఆమె ఏం అవసరం? தான் செய்த எல்லா பாவத்துக்கும் ఆమె చేసిన అన్ని పాపాలని மன்னிப்பை ఆ పాప క్షమాపణ கொடுக்கக்கூடியவர் ఇచ్చేదానికి ஒரே ஒருவர் உண்டு. ఒకే ఒక్కడు அது கர்த்தராகிய இயேசு கிறிஸ்து. అది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. அவள் செய்த எல்லா ఆమె பாவத்துக்கும் చేసిన అన్ని పాపములు కూడా சபை மன்னிப்பு கொடுக்க முடியாது. ఓ సంఘము క్షమించలేదు, பரிசேய மன்னிப்பு கொடுக்க முடியாது, ఓ పరిశుద్ధ క్షమించలేడు, దాన్ని சதுசேய மன்னிப்பு கொடுக்க முடியாது, సత్యచేయన మన్నించలేడు, வேத பாரக மன்னிப்பு கொடுக்க ఓ முடியாது. బైబిల్ గారు టీచర్స్ మన్నించలేడు దాన్ని. என்னை போல ఓ నా వలే ஒரு விபச்சார ஸ்திரீயை ఒక పాపము చేసిన స్త్రీ, மன்னித்த அதே பாதம் ఓ మన్నించే అదే పాదము என்னையும் నన్ను அந்த பாதத்தில் ఆ கிடத்து పాదములో తీసుకుపోయిన அவளை மன்னித்த தேவன் ఆమెను మన్నించిన ఆ దేవుడు என்னை மன்னிப்பா. ఓ నన్ను కూడా మన్నిస్తాడు. ஹalleluya. హల్లెలూయా. அவள் சம்பாதித்த பணத்தை மாத்திரம் ఆమె అక్రమం చేసిన సంపాదించిన డబ్బంతా தன்னையே அந்த பாதத்திலே ஒப்பு கொடுத்தார். ఆమెనే ఆయన పాదాల మీద పెట్టింది. கடைசியா ஒரே ஒரு வார்த்தை சொல்லி முடிச்சிடுறேன். చివరికి ఒకే ఒక మాట நம்முடைய தீர்க்கதரிசி சொல்கிறார், సెలవిస్తున్నాడు, அவளை ఆమెని அப்படியாய் అలాగా செய்யும்படி ఆమె అలాగా చేయాలని செய்ய வைத்தது எது? ఆమెని అలాగా చేయాల్సింది ఏది? கொஞ்சம் தெளிவா சொல்லுங்க. ఆమెని బాగానండి, ఆమెలో ఉన్న కార్యము
ఆయనకి సేవ చేయాలని చెప్పింది ఏది? இவரை குறித்து அவர் கேள்விப்பட்டிருந்தார். ఈయన గురించి ఆమె వినింది. హల్లెలూయా, హల్లెలూయా. கேள்விப்பட்ட இவரை, మరి వినబడిన ఈయనని இவள் ఈమె ஒரு நாள் ఒక సమయము பார்த்தார். చూసింది. எப்படி பார்த்தார்? ఎలా చూసింది? எப்படி அடையாளம் கண்டு கொண்டார்? ఎలాంటి ఒక గుర్తెరిగింది? கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ இயேசுவை యేసయ్యని அவள் பார்க்கும்போது ఆమె చూసినప్పుడు அவளுக்குள்ளே ఆమెలో ஏதோ ஒன்று ఏదో ఒక இப்படியாக சொன்னது. ఇలాగ చెప్పింది. என்ன சொன்னது? ఏమి చెప్పింది? ஆதியாகமத்திலே இப்படியாக ఇలాగా ஒரு தீர்க்கதரிசி ఒక சொல்லப்பட்டது. ప్రవక్త ఇలాగా సెలవిస్తున్నాడు. ஸ்திரீயின் வித்தானவர் ఈ విత్తైన அவன் தலையை, వాడి తలని, சர்ப்பத்தின் தலையை, సర్పాన్ని తలని நசுக்குவார். ఓ నలగొట్టు. ஆதியாகமத்திலே ఆదికాండములో சொல்லப்பட்ட చెప్పబడిన அந்த ஸ்திரீயின் வித்தானவர் ఆ స్త్రీ విత్తైన ఈయనని அவள் அறிந்து கொண்டாள். ఆమె ఎరిగింది. ఆమె எந்த சர்ப்பத்தின் மூலமாய், ఏ సర్ప మూలముగా பாவம் எனக்குள் வந்ததோ, పాపము నాలో వచ్చిందో, பாவத்தின் நிமித்தமாய் పాపం నిమిత్తముగా நான் இப்படி ஆனனோ, నేను ఇప్పుడు అయినాను, எது என்னை இப்படி செய்ய வைத்ததோ, ఏ కార్యము నన్ను ఇలాగ చేసిందో, எவன் என்னை இப்படி நடத்தினானோ, ఎవడు నాలో ఉండి ఇలా కార్యం జరిగిందో, அவனுடைய ఆమెలో నుంచి தலையை తలకాయని நசுக்கக்கூடிய ஸ்திரீயின் வித்தானவர் ఓ స్త్రీని విత్తైన ఈయన என்பதை அவள் அடையாளம் கண்டு கொண்டாள். అని ఆమె ఎరిగింది. ఆమె అర్థమైందా? అర్థమవుతుందా? இல்ல புரியல சிஸ்டர் ப்ளீஸ். அவள் ஒரு விபச்சாரி. ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. ஒரு பாவ జీవితాం. ఆమె పాపము చేతనే జీవించి இந்த பாவம் ஜீவித்தை ఈ పాపము చేసిన జీవితం செய்ய வைத்தவன் யார்? இந்த பாவத்தை ఈ పాపాన్ని தனக்குள்ளே கொண்டு வந்தவன் ఆమెలో తీసుకొని వచ్చింది யார்? ఎవరు என்பதை అనే కార్యాలు ఆమె ఎరిగింది. அவனை వాణ్ణి ஹல்லேலூயா హల్లెలూయా ஒரு ஸ்திரீயின் வித்தானவர் ఒక స్త్రీ విత్తు வரும்பொழுது వచ్చినప్పుడు தலையை நசுக்குவார். ఓ ఆయన தலையை நசுக்குவார். తలకాయని చెత్త కొట్టాడు. ஹல்லேலூயா హల్లెలూయా என்ற தீர்க்க தரிசனத்தை ఏ ప్రవర్తన அவள் మాట్లాడాడు? அறிந்திருந்தார். அந்த தீர்க்க தரிசனத்தை ఆ ప్రవర్తని நிறைவேற்றக்கூடிய ఓ ఆ ప్రవర్త ஸ்திரீயின் வித்தானவர் ఓ ప్రవర్తన இவர்தான் என்பதை அறிந்து ఎరిగి ஹல்லேலூயா హల్లెలూయా அவள் அடையாளம் கண்டு கொண்டார். ఆమె గుర్తెరిగింది. ఆమె சொல்றா ప్రవర్తిలా సెలవిస్తుంది. அவளுக்குள்ளே ఆమెలో ஏதோ ஒன்று, ఏదో ఒక కార్యము ஹல்லேலூயா హల్లెలూయా அவளை ఆమెలో ஊண்டி தள்ளினது. ఆమెని కదిలింపజేస్తుంది. அவருக்கு சேவை செய்ய ఆయనకు సేవ చేయాలని அவளை ஊக்குவித்தது. ఆమెలో ఉన్న ఒక కార్యం కదిలించబడింది. அவள் அல்ல, ఆమె కాదు, அவளுக்குள்ள இருந்த ஏதோ ஒன்று. ఆమెలో ఉన్న ఏదో ఒక కార్యము. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலూயா హల్లెలూయా அவளுக்குள்ள இருந்த அந்த ஏதோ ஒன்று, ఆమెలో ఉన్న ఏదో కార్యము, வார்த்தையின் ஒரு பாகம் వార్తములో அவளுக்குள்ள இருந்தபடியால் ఆమెలో ఉన్నట్లయితే அவளை ஊக்குவித்தபடியால் ఆమెలో ఉండి కదిలింపజేసింది. ఆ మాట சேவை செய்யப்படாத సేవ చేయలేని நிலையில் இருந்த கிறிஸ்துவுக்கு స్థితిలో ఉన్న క్రీస్తుని సేవ చేసేదానికి அந்த ஏதோ ஒன்று అక్కడ ఏదో ఒకటి அவளை ஊக்குவித்தது. ఆమెని కదిలింపజేసింది. அந்த ఏదో ஒன்று ఆ ఏదో ఒకటి நம்மையும் మనమును కూడా இந்த காலத்திலே ఈ రాత్రి కాల సమయంలో సత్యத்துக்கு ఈ సత్య వర్తమానం సేవ చేసేదానికి ஊக்குவித்திருக்கிறது. ఓ మనల్ని కదిలింపజేసింది. இதுவே அவருக்கு சேவை செய்யக்கூடிய நேரம். ఇదే సమయము సేవ చేసేదానికి క్రీస్తు ఎదుర్పార్க்கிறார். క్రీస్తు ఎదురు చూస్తున్నాడు. ఏదో వందం, ఏదో వచ్చాము, మెసేజ్ కేటోం, మెసేజ్ విన్నాం, పోనోం, పోయాం. இல்ல ఉండకూడదు. క్రీస్తు தன்னுடைய மனவாட்டியிடத்திலே, ఆయన వధువు దగ్గర, தன்னுடைய குமாரனிடத்திலே, ఆయన కుమార్తె దగ్గర, ఆయన కుమార్తె దగ్గర எனக்காக నా కొరకు சேவை செய்யப்படாத நிலையில இருக்கிற எனக்காக సేవ చేయ స్థితిలో ఉన్న మనమని சேவை செய்வியாக సేవ చేస్తావా? క్రీస్తు இந்த ராத்திரி வேளையிலே ఈ రాత్రి కాల సమయంలో எதிர்பார்த்து நின்று கொண்டிருக்கிறார். ఎదురు చూస్తున్నాడు. இதுதான் தருணம். ఇదిదా சேவை செய்ய வேண்டிய சபை ஸ்தாபனங்கள், సేవ చేయాల్సి వస్తున్న సంఘ శాఖలు அவரை உதாசீனப்படுத்தினது, ఆయన్ని తిరస్కరించి அவரை கனவீனப்படுத்தி, ఆయన ఘనహీన చేసి ஹல்லேலூயா హల్లెలూయా சேவை செய்யக்கூடிய நேரத்திலே సేవ చేయాలన్న ఆ స్థితిలో அந்த ஸ்திரியை கொண்டு வந்தது போல ఆ స్త్రీ వచ్చినట్లు இந்த காலத்திலே కాలంలో உன்னையும் என்னையும் నిన్ను నన్ను தேவன் கொண்டு வந்திருக்கிறார். దేవుడు తీసుకొచ్చున్నాడు.
கர்த்தர் உங்கள் வந்த ஒவ்வொருவரையும் యేసయ్య మీ వచ్చిన ఆశీర్వదించట్టు. ఆశీర్వదించులాగా முன்பு நாம் இருந்ததை காட்டிலும் మున్ను మనం ఉన్న రీతిలో ஆண்டவரே ప్రభువా இந்த சத்தியத்துக்காக ఈ వర్తమానము కొరకు என்னுடைய வாழ்க்கையிலே ఓ నా జీవితంలో வருகிற நாட்களிலே ఓ ప్రభువా నా జీవితంలో நான் சேவை செய்ய నేను సేవ చేయాలని என்னை நான் ஒப்பு கொடுக்கிறேன் నేను అప్పగిస్తున్నాను ప్రభు. என்று இந்த ராபோஜன ஆராதனையிலே ప్రభువా మమ్మల్ని మీరు మన్నించండి. நம்மை ஒப்பு கொடுப்போம். మనమందరం అప్పగిస్తామా? பாஸ்டர் ஜான் பீட்டரை நாம் முன்னுக்கு அழைப்போம். హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గట్టిగా